తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మన ముందు డైరెక్టర్ తేజ పరిచయం చేసినటువంటి హీరోయిన్ మన ముందున్నారు. 1000 అబద్ధాలు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఆమె ఆ తర్వాత భీమవరం బుల్లోడితో సునీల్ సరసన నటించి ఇప్పుడు కొంతకాలం గ్యాప్ తర్వాత సునీల్ కుమార్ రెడ్డి అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఆయన తీస్తున్న 69 సంస్కార్ కాలనీ అనే సినిమాలో మెయిన్ లీడ్గా చేస్తూ త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా సంగతులతో పాటు ఆమె జర్నీ గురించి కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఎస్తర్ గారు. ఎస్టర్ నొరోన్హా అంతే కదా ప్రొనౌన్సియేషన్? ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవును, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చినట్టు తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ తిరిగి వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. 9 సంవత్సరాల క్రితం చూసాం మిమ్మల్ని మొదటిసారిగా 1000 అబద్ధాలు 2013 అనుకుంటాను. సో ఎలా ఉంది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఈ 9 ఏళ్ల జర్నీ చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తుంది. లుకింగ్ బ్యాక్ ఐ సీ గ్రోత్, ఐ సీ ఎక్స్పీరియన్స్, I see an amazing journey and it inspires me to go forward with more strength, courage and positivity. అంటే ఇంకా ఎంతో ఏం అనుకోలేక ఎంటర్ అయ్యి అనుకోకుండా ఇంతవరకు నేను ఎలా ట్రావెల్ చేశాను అనే దానికి ఆన్సర్ లేదు, కానీ ఇట్ హ్యాస్ బీన్ అన్ వండర్ఫుల్ జర్నీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ముందు నా కోసం ఇండస్ట్రీలో ఈ జర్నీలో ఇంకేం వెయిట్ చేస్తుందని చూడడానికి నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నాను. నిన్న మీ ట్రైలర్ చూసాం, మీ సినిమా ట్రైలర్ చూసాము, 69 సంస్కార కాలనీ. ఆ టైటిల్లోనే ఏదో తెలియజేస్తుంది, మనకు ఒక క్యూరియాసిటీ ఉంది. సో చూస్తే అందులో మీ క్యారెక్టర్ కూడా ఒక బోల్డ్గా చెప్పాలంటే ఒక చాలా బలమైన పాత్రలాగా, ఒక పవర్ఫుల్ పాత్రగా కనిపిస్తాం. దాంట్లో షేడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి సంస్కార కాలనీ అని పెట్టారు, అందులో మీరు ఒక పోలీస్ ఆఫీసర్ భార్యగా కనిపించారు. సో ఆ తర్వాత మీరు ఎవరో ఇంకొక అబ్బాయి రిలేషన్లో ఉన్నట్టుగా కనిపించింది. సో ఏంటి అది, ఏం చెప్పబోతున్నారు? మీరు చెప్పినట్టుగా పైకి చూస్తే 69 సంస్కార్ కాలనీ ఈజ్ అన్ అడ్రస్, ఒక ఇంటి అడ్రస్. ఆ కాలనీలో ఏం జరిగింది, ఆ 69 అనే ఇంటిలో ఏం జరిగింది అనేది ఒక పై సూపర్ఫిషియల్ ఫ్యాక్టర్. కానీ అదే డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ నరేట్ చేసేటప్పుడు టైటిల్ ఇది అని చెప్పి నవ్వారు. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు ఈ టైటిల్ అన్నట్టుగా 3 యాంగిల్స్ చెప్పారు. ఒకటి, దట్ ఇట్ ఈస్ అన్ అడ్రస్, లాజికలీ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ హౌస్ అనేది ఈ కథ. 69 ఎందుకు అంటే, ఒకటి కమర్షియల్ ఫ్యాక్టర్, యూత్కి అట్రాక్టింగ్గా ఉంటుంది. ఎస్, అది ఓన్లీ అది కాకుండా అనదర్ యాంగిల్ టు ఇట్ ఇస్ దట్ 6 and 9 ఆర్ సిమిలర్ లుకింగ్ నంబర్స్ విచ్ చేంజ్ బేస్డ్ ఆన్ ఆర్ పర్సెప్షన్. మనం ఎక్కడ నిలబడి దాన్ని చూస్తున్నాం, దాన్ని బట్టి ఉల్టా నిలబడి చూస్తున్న 69 ఇటు. సో లైఫ్, హ్యూమన్ నేచర్ అనేది కూడా అంతే. అందరూ 6s and 9s, కానీ పరిస్థితిని బట్టి ఎవరిని ఏ సిచ్యువేషన్లో ఎక్కడ చూస్తున్నారో దాన్ని బట్టి జడ్జ్ చేసుకుంటారు. కానీ ఆ మనిషే. జడ్జ్మెంట్స్ అండ్ ఒపీనియన్స్ కీప్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ వేర్ ద వ్యూవర్ ఇస్ స్టాండింగ్. వ్యూవర్ పర్సెప్షన్ వల్ల వ్యూ మారుతూ ఉంటుంది. సో 69 ఇస్ దట్. సో వైశాలి అనే ఒక అమ్మాయి ఒకటే కాదు, ఆమెకి మీరు ఎక్కడ నిలబడి ఎలా చూస్తారు అలా కనిపిస్తుంది ఆమె మీకు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్. దట్ ఈస్ వాట్ అతను ఆలోచించి రాసిన క్యారెక్టర్. అది నాకు చెప్పారు, నువ్వు చేయగలుగుతావా, చేయాలనిపిస్తుందా నీకంటే నాకు చేయాలనిపించింది. ఎస్, ఐ వాంట్ టు డూ సంథింగ్. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ సినిమా, వీ హ్యావ్ సీన్ హీరోయిన్ సెంట్రిక్ సినిమా, కానీ ఓవరాల్ అంటే చేయలేదని చెప్పను. మేబీ ఇన్ దిస్ హోల్ వరల్డ్ ఎంతో సినిమాలు వస్తుంటాయి, వచ్చి ఉంటుంది. కానీ వాట్ డ్రాగ్డ్ మీ అనేది ఏంటంటే, ఏదో ఒక జానర్ పట్టుకుని వెళ్తాం మనము, అండ్ ఏదో ఒక్క ఇమోషన్ని ఎగ్జాజరేట్ చేసి మ్యాగ్నిఫై చేసి ఒకటే ఇమోషన్లో ఇది ఒక సినిమా వెళ్తూ ఉంటుంది. ద సేమ్ సబ్జెక్ట్ క్యాన్ రన్ ఆన్ అ లస్ట్ ట్రాక్, ద సేమ్ సబ్జెక్ట్ క్యాన్ రన్ ఆన్ అన్ ఇమోషనల్ ట్రాక్. అట్లా ఏదో ఒక్క ట్రాక్ పట్టుకుని వెళ్తూ ఉండొచ్చు. కానీ ఇన్ దిస్ సినిమా అన్ని ట్రాక్లు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తూ ఉంటుంది ఎవ్రీ ఎమోషన్ ఆ జర్నీలో. ఎందుకంటే హ్యూమన్ లైఫ్లో ఒకటే ఎమోషన్, ఇప్పుడు ఒక్క రోజులోనే ఫుల్ డే ఒక్క మూడ్లో గడపం. వీ విల్ గెటప్ ఇన్ వన్ మూడ్. బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు ఒక కాల్ వస్తే మూడ్ మారిపోతుంది, ఇంకేదో ఒకటి జరిగితే మూడ్ మారిపోతుంది. సో ఒక్క రోజులోనే ఒక్క మూడ్ లేకపోయినప్పుడు ఒక సినిమాలో ఒకే మూడ్ ఎందుకు ఉండాలి? సో దిస్ మూవీ ఆల్సో ట్రాన్సిట్స్. వైశాలి అనే అమ్మాయి ఇప్పుడు థియేటర్ లోపు వచ్చే ఒక 1000 people 1000 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినా వాళ్ళు ఏ మైండ్ సెట్తో ఆమెను చూస్తారో అదే మైండ్ సెట్లో ఆమె వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుంది. కానీ అంటే ఇప్పుడు అది
ఆడియన్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం అట్లా లస్ట్ యాంగిల్ చూపించారా ట్రైలర్లో అనుకోవాలా? అంటే ఎక్కువ అదే మాత్రమే చూపించలేదు కదా, అట్రాక్ట్ లస్ట్ యాంగిల్ మాత్రమే అయింది. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వర్జన్ ద టీజర్ వాజ్ ఓన్లీ అబౌట్ మీట్ వైశాలి అండ్ 2 డైలాగ్స్. అది కూడా క్లిక్ అయింది. దాట్ షోస్ వన్ సైడ్ ఆఫ్ హర్. అండ్ ఆమె మాట్లాడే డైలాగ్స్కి కూడా మనం ఎలా దాన్ని వింటామో ఎలా చూస్తామో దాన్ని బట్టి అది రిసీవ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ ఇన్ ద ట్రైలర్ పోర్షన్స్లో అది లస్ట్ పార్ట్ ఉంది, కానీ దెర్ ఇస్ ఆల్సో అదర్ థింగ్స్ యాజ్ వెల్. దెర్ ఇస్ అదర్ ఇమోషన్స్, దెర్ ఇస్ మామూలుగా ఉన్నది ఇంట్రడక్షన్, ఆమె తులసి పూజ చేసేది కూడా ఉంది. ఒక ఫాస్ట్ రన్ ఆఫ్ తులసి పూజ నుంచి హస్బెండ్తో పాటు నుంచి హ్యాపీ, సాడ్ అండ్ లస్ట్ ఆల్సో. బట్ హైలైట్ అయింది లస్ట్. ఎందుకంటే ఎవరు నేను అలా ఫస్ట్ చీరలో వచ్చింది కాబట్టి ముందు నుంచి మీరు చెప్పినట్టు 1000 అబద్ధాలు, భీమవరం బుల్లుడు చేసి ఎస్తర్ అనే అమ్మాయి ఒక 2 ప్రాజెక్ట్స్ తెలుగు ఇండస్ట్రీలో నన్ను ఎక్స్ప్లోర్ చేసింది ఎక్కువ లేదు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఒక్క ఇమేజ్ చూశారు అండ్ ఇంతే, ఈ అమ్మాయి ఇంతే అన్నట్టుగా అనుకున్నారు. దట్ ఈస్ అగైన్ పర్సెప్షన్. సో దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. సో వెన్ ఆ ఒక్క సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఆ పార్ట్లో ఉంది కాబట్టి అది ఎక్కువ హైలైట్ అయిపోయింది అంతే. బట్ యాక్చువల్లీ ద ట్రైలర్ హ్యాస్ అ స్మాల్ ఫీల్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఐ ఫీల్. కానీ యాక్చువల్లీ ఇప్పుడు దాకా మీరు చేసిన క్యారెక్టర్ చూసుకోండి, అంటే వేరే లాంగ్వేజ్ మీరు కొంకణి సినిమాలు కూడా చేశారు, తమిళ సినిమాలు చేశారు, హిందీ సినిమాలు చేశారు. సో ఇట్లా అంటే మల్టీ లాంగ్వేజ్లో చేసుకుంటారు. ఇప్పుడు దాకా అంటే మిగతా లాంగ్వేజ్లో చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ తెలుగు వచ్చేటప్పటికి ఎస్తారంటే ఫస్ట్ గుర్తుకొచ్చే తేజ సినిమా 1000 అబద్ధాలు ఒకటి, తర్వాత భీమవరం బుల్లోడు, అందులో ఒక చక్కటి అమ్మాయి తెలుగు అమ్మాయిలా కనిపించారు. ఒక్కసారి చూసుకుంటే వాళ్ళందరూ ఒక్కసారి అరే ఇంత బోల్డ్గా కానీ చేసింది ఎస్తారు, ఎస్తారు అనే అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. సో ఆ టేకప్ చేయడానికి ముందే మీకు డైరెక్టర్ చెప్పుంటారు ఏమేమి ఉంటుంది దీంట్లో, అట్లా మీరు బోల్డ్గా చేయాలని. సో మీరు అందులో చూస్తే కిస్ సీన్స్ ఉన్నాయి, సో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. సో మీరు అనుకున్నారా మీ ఇమేజ్కి ఇది ఏమన్నా మనకి అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఒక పెద్ద పేరు రావచ్చు, లేదా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కానీ అరే ఏంద్ర ఎస్తారు ఎలాంటి క్యారెక్టర్ చేసింది అనేది కూడా రావచ్చు, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. సో కానీ మీరు ఆల్రెడీ మీరు చూసామన్నారు కదా మూవీ, సో ఏమనిపించింది మీకు? నాకు యాక్చువల్లీ మీరు చెప్పినట్టు నేను మరి ఇంత బోల్డ్ సినిమా ముందు చేయలేదు. ఇట్ వాజ్ అ స్లో ట్రాన్సిషన్. నేను వేరే లాంగ్వేజ్లో చేస్తూ మీరు అన్ని లాంగ్వేజ్లో చూసినా నేను ఫస్ట్గా భీమవరం బుల్లుడు అలాంటి సినిమాలే చేశాను ప్రతి లాంగ్వేజ్లో. తర్వాత నాకు స్క్రిప్ట్స్ వచ్చేటప్పుడు వన్ ఆఫ్ మై మేజర్ డెసిజన్స్ ఫర్ షకీలా బయోపిక్ చేసేటప్పుడు పాన్ ఇండియన్ ఫిల్మ్, అండ్ ఆన్ అ పాన్ ఇండియా లెవెల్ ఐ హ్యాడ్ టు చూస్ దిస్ క్యారెక్టర్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక ఆకలి ఉంటుంది, కొత్తగా ఏదో ఒకటి చేయాలి, యాజ్ అన్ ఆర్టిస్ట్ గ్రో అవ్వాలనే ఆకలి ఉంటుంది. కానీ ఈ థాట్స్ కూడా ఉంటాయి, నేను జడ్జ్ అయిపోతానేమో, నా కెరియర్కి ఇది బ్యాడ్ అయిపోతుందేమో. బట్ వెన్ ఐ కంపేర్ ద టూ, ప్రతి ఒక్కటి ఇదే ఇండస్ట్రీయే కాకుండా ఏ జాబ్ చేసే వాళ్ళు కూడా వెతుక్కునేది ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్. నాకు ఎంత స్కోప్ ఉంది, 10th స్టాండర్డ్ అయిన తర్వాత కూడా స్టార్ట్ చేసేది ఏంటంటే ఏ కోర్స్ చేస్తే నాకు స్కోప్ ఉంటుంది. సో అలాంటి నేను ప్రొఫెషనల్గా దీన్ని పట్టుకున్నప్పుడు ఈ ట్రాక్ని ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ జాబ్ సాటిస్ఫాక్షన్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎవరేం చెప్పినా లేదు, నేను ఏదో ఒకటి కొత్తగా చేశాననే ఒక హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్ నాకు ఉండాలి. సో అప్పుడు నేను చాలా భయంతో తీసుకున్న స్టెప్ షకీలా. కానీ షకీలాలో నాకు చాలా రికగ్నిషన్, అప్రిసియేషన్ వచ్చింది. నేను ఆ వర్క్ చేస్తూ హ్యావింగ్ వర్క్డ్ విత్ పీపుల్ లైక్ పంకజ్ త్రిపాఠి, రిచా చడ్డా, ద వే దే హ్యాండిల్డ్, దే డూ, వాళ్ళు దే ఆర్ ఆఫ్ అ డిఫరెంట్ లెవెల్, చాలా సీనియర్, ద వే దే హ్యాండిల్డ్ దే వర్క్. సో దాట్ ఎక్స్పీరియన్స్ షోడ్ మీ దట్ ఎస్, ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్దర్ ఐ హ్యావ్ టు లిబరేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ లిమిటేషన్స్. నేను ఎస్తర్గా ఆలోచిస్తూ ఉంటే నేను రేష్మ అవ్వలేను, వైశాలి అవ్వలేను, ఎస్తర్గానే ఉండిపోతాను. ఎస్తర్గా నేను ఏది చేయాలో చేయొద్దు అది నా డెసిజన్. బట్ ఎవరో ఒక స్టోరీని, ఒక కథని నేను జస్టిస్ చేయడానికి కావాలని చూస్ చేస్తే దెన్ ఐ హ్యావ్ టు గివ్ కంప్లీట్ జస్టిస్ టు దట్ పాత్ర. నాట్ నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది నేను ఇంట్లో పెట్టుకోవాలి, బయటికి వచ్చి ఒక్కసారి ఈ డైరెక్టర్తో నేను పని చేయాలో వద్దా అని నేను డిసైడ్ చేసిన తర్వాత ఆ డైరెక్టర్కి నాకు కంఫర్ట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. బట్ వన్స్ దాట్ ఈస్ డిసైడెడ్, ఈ లిమిటేషన్స్ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు కాదు, నాకు యాక్టర్గా గ్రో అవ్వాలా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ చాయిస్ చూసుకున్నాం. సో అది అక్కడ నేర్చుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ కన్నడలో ఒక మూవీ లంకే అని చేశాను. అది కూడా ఒక చాలా కాంట్రవర్షియల్, అది ఇప్పుడు 150 days కంప్లీట్ అవుతుంది.
అది కూడా నాకు ఆది రిలీజ్ అయ్యే రోజైతే ఎంత టెన్షన్ అంటే నాకు చేసేటప్పుడు చాలా ఇష్టంతో చేశాను. టెక్నీషియన్స్ టీం అందరూ చాలా, మీరు చూడండి రిలీజ్ అవుతే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారంటే 2 things దాంట్లో కూడా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. అవును, అది ఎక్కడ కిందక. సో ఎక్కడో అనేది ఫిక్స్, కానీ ఆ ఎక్కడ అని తెలియదు, రిలీజ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అనుకున్నా. కానీ చాలా మంచి పేరు వచ్చింది. Then I realized that now we are in an era where audience also has evolved. Audience ki a maturity వచ్చింది. Thanks to corona ఇంకా వేరే లెవెల్కి వచ్చింది. They got exposed to international content, Korean drama, Spanish drama OTT content బాగా చూస్తూ. Yes, so they have imbibed this maturity of understanding the difference between real life and performance. ఒకరు పర్ఫామ్ చేస్తుంటే అది పర్ఫార్మెన్స్గా అప్రిషియేట్ చేయాలంతే కానీ అది నా పర్సనల్ డిసిజన్ కాదు. సో అది చాలా కన్నడ ఇండస్ట్రీలో చాలా యాక్సెప్ట్ అయ్యి చాలా మంచి పేరు వచ్చింది. అది ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుంది అండ్ ఐ విల్ బి డూయింగ్ దట్ అగైన్. ఐ మీన్ ఐ విల్ డూయింగ్ సంథింగ్ సేమ్ క్యారెక్టర్, సేమ్ బట్ ఇన్ అన్ ఇవాల్వ్డ్, ఇంకా బెటర్ గా చేస్తున్నాను. ఎవరు చేస్తున్నారు? సేమ్ డైరెక్టర్, అదే డైరెక్టర్. సో దాంట్లో ఇంకా కాన్ఫిడెన్స్ గ్రో అయింది. ఎస్, సో ఇఫ్ ఒకటి దట్ ఐ కెన్ డూ ఇట్, నేను చేసింది చూడ్డానికి బాగాలేదని లేదు, పీపుల్ ఆర్ లైకింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, దే ఆర్ కనెక్టింగ్ టు మీ. నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నానో అదే ఉద్దేశం వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, తప్పుగా తీసుకోవట్లేదు, నాకు మంచి పేరే వస్తుంది అన్నాక ఇంకొక అడుగు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అగైన్ వెన్ సునీల్ కుమార్ రెడ్డి గారు అప్రోచ్ మీ విత్ దిస్ స్టోరీ, సో ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది దట్ ఎస్ ఇఫ్ డన్ రైట్లీ పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. అంటే ఆల్రెడీ మీరు సునీల్ కుమార్ రెడ్డి గారి గురించి విన్నారా? అది వరకు ఎస్, ముందు ఒకసారి కలిసాం కూడా, కానీ మూవీ కాంటెక్స్ట్ మీద కాదు, స్టూడియోలో అతని మూవీ వర్క్ జరుగుతుంది, నా వర్క్ జరుగుతుంది, హలో హాయ్ సునీల్ కుమార్ గారు అని అట్లా ఇంట్రొడక్షన్ జరిగింది అంతే, కానీ ఎప్పుడు కలిసి పనిచేస్తున్నామని అప్పుడు అయితే అనుకోలేదు. సో అతని పేరు వినేటప్పుడు ఒకటి రెప్యుటేషన్, దట్ ఈస్ అ వెరీ సౌండ్ టెక్నీషియన్, సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్, ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్. అండ్ ఐ ఆల్సో ఐమ్ సమ్వన్ హూ ఆర్ లుకింగ్, నాకు కూడా ఒక సీరియస్ ఆర్టిస్ట్, సీరియస్ యాక్టర్గా జనాలు నన్ను ఒక ఊరికే హీరోయిన్ 10లో ఇంకా 10లో 11 అన్నట్టు కాకుండా దాట్ ఐ యామ్ సమ్వన్ విత్ క్రెడిబుల్ ఎబిలిటీస్ అన్నట్టుగా సీరియస్గా తీసుకోవాలనే కోరిక నాకుండే. అండ్ ఈవెన్ ఇన్ తెలుగు నాకు చేసినంత చిన్న పనులకే నాకు ఇంత ప్రేమ, ఇంత రిసెప్షన్ వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ విత్ సంథింగ్ సెన్సిబుల్ అండ్ మోర్ సీరియస్. నా కెరియర్లో ఇప్పుడు ఈ ఫేజ్లో నేను మళ్ళీ అల్లరిగా ఏదో చేస్తూ ఉంటే నాకు వాల్యూ లేకపోతుంది. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ క్రెడిబుల్. సో అది నా స్కోప్ ఈ సినిమాలో నాకు కనిపించింది. ఇప్పుడు వచ్చింది ఆ భయం, జనాలు ఎలా తీసుకుంటారు అనేది. ఐ థింక్ ఆఫ్ ఆల్ ద ఇండస్ట్రీస్ తెలుగు ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ తెలుగు ఆడియన్స్. తెలుగు ఆడియన్స్ నోస్ హౌ టు ట్రీట్ అ సర్టన్ సినిమా. అంటే దే హ్యావ్ వాచ్డ్ సో మెనీ సినిమాస్ ఓవర్ ది. ఒక సినిమాని ఫుల్ కంప్లీట్గా సెలబ్రేట్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీలో నేర్చుకోవాలి. దే నో హౌ టు సెలబ్రేట్ సినిమా, దే నో హౌ టు సెలబ్రేట్ యాక్టింగ్, దే నో హౌ టు సెలబ్రేట్ అన్ ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ని ఎబిలిటీ ఉంటే ఆ ఎబిలిటీని గుర్తించి దాన్ని సెలబ్రేట్ చేయడం ఎందుకంటే నాకే ఎక్స్పీరియన్స్, నేను చేసింది ఇంత. నాకే ఎస్తర్ గారు భీమవరం బుల్లెమని చేసేది ఎలా ఉందంటే నేను ఒక 10 సినిమాలు చేసినట్టు నన్ను ట్రీట్ సో అసలు నిజంగా ఏదో ఒకటి క్రెడిబుల్గా చేసి చూపిస్తే ఆడియన్స్ ఖచ్చితంగా చేస్తారనేది ఇదే సబ్జెక్ట్ వేరే ఇండస్ట్రీలో అయితే ఇంకొంచెం ఆలోచించేదాన్నేమో. కానీ ఈ డైరెక్టర్ వల్ల, ఈ స్క్రిప్ట్ వల్ల, అండ్ బికాస్ ఇట్ ఇస్ ఇన్ తెలుగు, I said, let's do it. 2 things can happen. Either people will completely appreciate or cheethu antaru. Now that gave me ninna trailer release ayin tarvata it has given me a feel that it is going towards good. Okay. People are receiving it in a very good way. Media nunchi gaani, audience nunchi gaani chaala positive response vastundi. So now I'm looking forward for the release. ఎలా ఉంది సునీల్ కుమార్ రెడ్డి గారితో పనిచేయటం ఎలా ఉంది? సో మీతో అంటే ఈ జర్నీలో ఆయన గురించి మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇదివరకు ఆయన ఏమేమి సినిమాలు చేశారు, సో ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నారు, సో ఆయనతో ట్రావెల్ ఎలా ఉంది? చాలా మంచి మెచ్యూర్ మేకర్ అనిపించింది. అంటే అతను ఒక సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసే విధానం, ఆ కామ్ కంపోజర్ ఏ కారణకైనా కదలదు. హీఈస్ లైక్ ఎ యాంకర్, ఇట్స్ దేర్. అండ్ వెన్ ద యాంకర్ నోస్ ఇట్స్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాల్స్ ఇన్ ప్లేస్. షిప్ ఎంత స్టార్మ్స్ వచ్చినా కదలదు, బికాస్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ. క్యాప్టెన్ ఇస్ కామ్. ఎస్, సో అది నాకు ఫస్ట్ ఫీలింగ్, మెయిన్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అతను నాకు మొత్తం స్టోరీ చెప్పేటప్పుడు కూడా ఆ డిస్కంఫర్ట్ కానీ, ఎగ్జాక్ట్లీ ఏ సీన్ ఎలా తీయాలనుకుంటున్నారు, దేనికోసం తీయాలనుకుంటున్నారు, ఒక టైటిల్ నుంచి ఎండ్ టైటిల్ వరకు అన్నిటి నన్ను విస్తారంగా స్ప్రెడ్ చేసి చెప్పారు. అన్ని ఏది హిడెన్ అక్కడ వెళ్ళాక కొత్తగా చెప్పేలాంటిది ఏం లేదు, అన్ని టేబుల్ మీద ఫస్ట్ మీటింగ్లోనే అంత క్లియర్గా ఇది నీకు చేయాలని ఉంటే ముందుకెళ్దాం, లేకపోతే ఐ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మై టైమ్, వీ కెన్ మూవ్ ఆన్. సో క్లారిటీ అయితే ఉంది. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇఫ్ దిస్ ఇస్ ఇట్. అన్ని ఈవెన్ లిప్ లాక్ అని చెప్తే ఎంతవరకు లిప్ లాక్,
అనేది కూడా డిస్కస్ అయిపోయింది. సో విచ్ ఐ ఫైండ్ ఆ క్లారిటీ వాజ్ సో రిలీవింగ్ బికాస్ దర్ ఇస్ నో స్ట్రెస్. రేపటి ఏదో కొత్తగా మాట్లాడతారో, ఎల్లుండి ఇంకొకటి ఏమో మాట్లాడతారో అని కాకుండా ఒక క్లారిటీతో చేశారు. అదే షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ షూటింగ్లో ఉన్న అంబియన్స్ ఒక్కరు కూడా అది ఒక గిగల్ కానీ, డిస్కంఫర్ట్, ఆక్వర్డ్నెస్, ఏదో ఒకటి చేయబోతున్నామన్న ద వైబ్ ఆన్ ద సెట్, ద ప్రొఫెషనలిజం, ద నీట్నెస్, ఎంత పక్క ప్రొఫెషనల్ ఫీలింగ్ ఉందంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. షూటింగ్లో ఇలాంటి సినిమా చేసేటప్పుడు నేను కూర్చొని ఆలోచించడం ఎంతో కాంప్లెక్స్ ఉండే, కానీ నిజంగా జరిగేటప్పుడు బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ అండ్ డైరెక్టర్స్ కెపాసిటీ అండ్ కెపబిలిటీ అంత మెచ్యూర్ అండ్ సెన్సిబుల్గా, ఎంత స్మూత్గా చక్కగా జరిగింది షూటింగ్. సో ఎక్కడ మీరు డిస్కంఫర్ట్ ఫీల్ కాకుండా చేయగలిగారు? ఒక్కొక్కసారి అలాంటి సీన్స్ కాకుండా మామూలు సీన్స్కే డిస్కంఫర్ట్ వస్తుంది బికాస్ ఆఫ్ హౌ పీపుల్ హ్యాండిల్ ఆర్ టాక్. అది కరెక్ట్ సెట్ అవ్వకుండా డిస్కంఫర్ట్ వస్తుంది. కానీ ఇలాంటి సెన్సిటివ్ సినిమాని కూడా ఇంత బాగా చేయొచ్చు అనేది నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది ఫిల్మ్? దట్ ఐ విల్ బి టేకన్ యాజ్ అన్ యాక్టర్ సీరియస్లీ. నౌ ఆల్ ద టైమ్ ఐ నో దట్ పీపుల్ న్యూ మై క్యాలిబర్. ఇప్పుడు మీరు అంటున్నారు, ప్రతి ఒక్కరు నన్ను ఫస్ట్ సినిమా నుంచి నన్ను చూసిన వాళ్ళు, లేదు అమ్మాయికి క్యాలిబర్ ఉంది, మీరు ఇంకా బాగా చేయొచ్చు అనేది ఎప్పుడో చెప్పారు. ఇంకా బాగా అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏది అనేది మాత్రం వీ డిడ్ నాట్ నో. సో టుడే దట్ ఐ హవ్ సీన్ సమ్ టు అన్ ఎక్స్టెంట్ ఐ సీ స్కోప్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ టు ఎగ్జిబిట్ సర్టన్ థింగ్స్ యాజ్ అన్ యాక్టర్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పీపుల్ టు నోటీస్ ఇట్, దాని బీట్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ ఆడియన్స్. నా కెపబిలిటీస్, నన్ను ఇంకా తెలుగు ఇండస్ట్రీ యాజ్ అన్ ఆర్టిస్ట్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఐమ్ లుకింగ్ ఫర్ దాట్. దిస్ కుడ్ బి అన్ ఓపెనింగ్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ ద ఇండస్ట్రీ టు ఎక్స్ప్లోర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో అంటే ఒక నటిగా మీకు ఇది మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని అనుకోవాలి. సో మీరు ఒకసారి బ్యాక్కి వెళ్తే 9 years బ్యాక్కి వెళ్తే, తేజ లాంటి డైరెక్టర్, తేజ అంటే చాలా కర్కోటకుడు మాకు తెలుసు, అంటే చూసిన వాళ్ళమే కాబట్టి ఇదివరకు ఆల్తుందే. సో ఏమాత్రం తేడా వచ్చినా గట్టిగా అరిచేస్తాడు, కొట్టేస్తాడు, ఇది అంతా ఉంది. సో ఇవన్నీ మీరు చూసే ఉంటారు, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. లేదు, నా 1000 అబద్ధాలు షూటింగ్ అప్పుడు మీరు మనతో పాటు పనిచేసిన ఎవరితో అడిగినా చాలా ప్రశాంతంగా హ్యాపీ మూడ్తో షూట్ చేసిన కొన్ని సినిమాల్లో ఒకటి 1000 అబద్ధాలు. అయితే ఆయన కూడా 1000 అబద్ధాలు చెబుతూ చేశారేమో. లేదు, ఐ థింక్ ఈ ఒక సినిమాలో అతనికి టెంపర్ ఎప్పుడు నేను రైజ్ అయ్యేది చూడలేదు. ఎప్పుడు కూల్గా ఉండేవారు. అండ్ ఎప్పుడు నేను అడిగాను కూడా, నాకు అందరూ అదే చెప్పేవాళ్ళు, మీకు ఎప్పుడైనా కొడతారు. నేను ఇలాగే చాలా మాట్లాడాలి, లౌడ్గా ఉంటాను కాబట్టి అందరూ ఈ శుషు ఎలా చెప్పుకు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు నీకు తెలీదా తేజ గారు ఇలా అలా అంటే, ఒక్కరోజు నాకు చాలా టెన్షన్. నాకు చెప్పారు ఇలాగే చేస్తే నీకు ఒక్కరోజు ఉంటుంది అని. కానీ తేజ గారి నుంచి నాకు ఆ వైబ్ రావట్లేదు, అందరూ చెప్తున్నారు. సో నేను ఒక్కరోజు ఎక్కువ మాట్లాడలేదు, ఊరుకున్నా. తేజ గారు పిలిచారు, నాకు ప్యాకప్ అయిన తర్వాత నీకేమైంది ఈరోజు, డైలాగ్ కూడా సాడ్గా చెప్తున్నాను, అన్నీ సాడ్గా ఉన్నాను నేను. సో ఎందుకంటే లేదండి మీరు కొడతారంటే కొట్టేలా నువ్వేమైనా చేసావా అన్నారు. లేదు అని, ఊరికి కొట్టడానికి నేను ఎలా అనిపిస్తున్నాను నీకు తెలీదండి. ఎక్కడ వెళ్ళినా తేజ గారు చాలా స్ట్రిక్ట్, జాగ్రత్త అంటున్నారు. నాకేం తెలుసు, నేను ఫస్ట్ టైం కదా అంటే, ఊరికే కొట్టడానికి తిట్టడానికి నా వేరే. నువ్వు నేను హీరోయిన్ కొట్టారు, ప్రతి ఒక్కరికి కొట్టారంట అతనే అంటున్నారు. కానీ అంటున్నారు దానికి కారణాలు ఉన్నాయి. నీకు ఇచ్చిన పని నీట్గా చేస్తే, మన పని మనం ఫుల్ నీట్నెస్, సిన్సియారిటీ చేస్తూ ఉంటే, దెన్ హీ డజంట్ లూజ్ హిస్ టెంపర్. ఫర్ హిమ్ వర్క్ హిస్ వర్షిప్, హీ లవ్స్ హిస్ జాబ్, హీ లవ్స్ సినిమా. అంతే, సినిమాని ప్రేమించే వారు పక్కనే ఉంటే హీ విల్ నెవర్ లూజ్ హిస్ టెంపర్. సినిమాని పనిలా చేస్తే, ఏదో ఒకటి అలా కేర్లెస్లా చేస్తే, నేను నవ్వుతూ ఆడుతూ ఉన్న అతనికి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ నేను వచ్చి డైలాగ్ చెప్పని చెప్తే అబ్బాబ్బా అంటే, అప్పుడు అంత టైం ఉన్నప్పుడు నువ్వు ఆటలాడుతున్నావు, ఇప్పుడు వచ్చి డైలాగ్ చెప్పని చెప్తే రావట్లేదు కదా నీకు అని కోపం వస్తుంది. కానీ నేను డైలాగ్స్ అన్ని మెమరైజ్ చేసి ఎంత ఆడుతున్నావు డైలాగ్ చెప్పని చెప్పేటప్పుడు హీ విల్ నెవర్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. సో హీ ఈజ్ సమ్మన్ హూ లవ్స్ సినిమా, అంతే. అదే, అంటే ఒక కొత్త హీరోయిన్ అయినా కూడా మొత్తానికి తప్పించుకున్నారంటే మీరు ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది మీరు ఇచ్చారు, పర్ఫార్మెన్స్ పరంగా ఇచ్చారు కాబట్టి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. సో ఆ తర్వాత చూసుకుంటే భీమవరం వెంటనే మీరు భీమవరం బుల్లెట్ ఛాన్స్ వచ్చేసింది, సునీల్తో చేశారు. సునీల్ పక్కన హీరోయిన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, సునీల్తో ఆ ట్రావెల్ ఎలా అనిపించింది మీకు? ఈవెన్ సునీల్ గారు ఫర్ దట్ మ్యాటర్ ఇస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అప్పుడు చాలా అంత బిజీ పాపులర్ హీరో అయి ఉన్నా, అండ్ నా ఏజ్ చాలా చిన్నది, 1000 అబద్ధాల టైంలో 18, భీమవరంలో టైంలో 20. సో నాకు సీరియస్నెస్ లేదు. నేను నా ఆటల్లో ఒక ఎక్స్ట్రా కరికులర్ లాగా, ఏదో స్కూల్ డేకి రెడీ అవుతున్నట్టు ఏదో ఫన్ అవుతుంది, నాకు రెడీ చేస్తున్నారు, నేను కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నాను. అంతేగాని నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలి, నేను చాలా పాపులర్ అవ్వాలి అని అది లేదే లేదు.
సో అబ్బా మళ్ళీ ఎప్పుడు ప్యాకప్ ఎప్పుడు అంటారు, 6 అయితే 6:30 అయిపోయినా నేను ఎందుకు నన్ను పంపించట్లేదు, నాకు వెళ్ళిపోవాలి అన్నట్టు నేను అట్లా ఉన్నా. నన్ను చాలా బాగా హ్యాండిల్ చేసేవారు, అంటే నవ్వుతూ. ఇప్పుడు డాన్స్ టైంలో కూడా ఎక్కడెక్కడో ఒక్కోవైపు నువ్వు అవన్నీ ఘాట్ సెక్షన్లో చేశాము, చలిగా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, కానీ అప్పుడు ఏదో ఒక జోకులు వేసి నవ్వుతూ ఏదో ఒక మాట్లాడుతూ డైవర్ట్ చేస్తూ. అప్పుడు మీకు తెలుగు అంత బాగా వచ్చా? మీకు ఇంత బాగా రాదు, కొంచెం సగం వచ్చు. అంటే అప్పుడు మాట్లాడే వీడియోస్ ఉన్నాయి కదా, మాట్లాడేదాన్ని. తేజతో సినిమా అంటే ఆటోమేటిక్గా హీరోయిన్కి ఏ లాంగ్వేజ్ అయినా ఎంతో కొంత తెలుగు వచ్చేస్తుంది. సో కొంత నేను నేర్చుకున్నాను. ఇంప్రూవైజ్ సెకండ్ వీక్ సునీల్ గారితో అని మాట్లాడేటప్పుడు అతను నాకు కరెక్ట్ చేసేవారు. సో అతనితో నేను చాలా ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ జర్నీ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ద వే వి ట్రావెల్, ఇలా ప్రమోషన్స్ టైంలో, సక్సెస్ టూర్లో బాగా నన్ను హ్యాండిల్ చేసేవారు. నాకు చెప్పేవారు ఇండస్ట్రీ ఎలా, ఎవరు ఏంటి, నాకు పరిచయం లేదు, వీళ్ళెవరో తెలుసా వాళ్ళెవరో తెలుసా అని మంచిగా నాకు ఇంట్రడ్యూస్ చేసేవారు. అండ్ నాట్ జస్ట్ హిమ్, ఈవెన్ హిస్ ఫ్యామిలీ. ఒక్కొక్కసారి ఇలా అన్ని లేట్ అయిపోయి ఇంటికి సురేష్ గెస్ట్ హౌస్లో స్టే ఇచ్చేవారు. సో లేట్గా రీచ్ అవుతే ఆయన ఇంటి నుంచి నాకు ఫుడ్ వచ్చేది, సునీల్ గారి వైఫ్ లేదా మదర్ నాకు ప్రాన్స్ బిర్యానీ అలాంటిది. నేను కూడా ఫిషెటేరియన్ కాబట్టి మీరు ఎలా ఉంటున్నారండి, డైలీ బయట నుంచి తింటున్నారా అంటే అవును అంటే అయ్యో తన వైఫ్ నా కోసం ఏదో ఒకటి పంపించేది అట్లా. సో దెర్ వాజ్ వెరీ కోర్డియల్ రిలేషన్షిప్, నాట్ జస్ట్ విత్ హిమ్ బట్ ఆల్సో హిస్ ఫ్యామిలీ. సో అంత మంచి రిలేషన్ మీరు చేశారు. సో ఇప్పుడు అది చూసుకుంటే వాళ్ళు తర్వాత కాలంలో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా సరే మళ్ళీ మీట్ అవ్వటం కానీ అట్లా జరిగింది? అలాంటి మీటింగ్ జరగలేదు, బికాజ్ లైఫ్ నేను ఎక్కడో తను ఎక్కడో జాగ్రఫికలీ ఇప్పుడు వచ్చినా నేను పని మీద వస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను కాబట్టి జరగలేదు. కానీ నేను ఏదైనా మంచిది చేసేటప్పుడు ఇప్పుడు నా సాంగ్ కానీ ఏదో ఒకటి నేను స్టేటస్లో పెట్టి ఉంటాను కదా, చూసి నచ్చితే నాకు కాల్ చేసి చెప్తారు. కాలేజ్ మెసేజ్లు ఫోన్ నెంబర్లో డెఫినెట్లీ. అండ్ కాల్ చేసి ఓ బాగా చేస్తున్నారు ఏంటండి, అటు వెళ్తున్నారు, ఇటు రారా, మళ్ళీ చేయండి, మీరు తెలుగులో చేయాలి, మంచి పేరుంది మీకు, అలా వదిలేకండి, తెలుగులో చేయండి అని చెప్తాను. అప్పుడు కూడా భీమవరం టైంలో కూడా చెప్పేవారు, నువ్వు ఇంకా కొంచెం ఏజ్ కొంచెం సీరియస్నెస్ రావాలి, కానీ నువ్వు కరెక్ట్గా ఫోకస్ చేస్తే మంచిగా బాగానే చెయ్యొచ్చు నువ్వు అన్నగా ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవారు. సునీల్ మంచి డాన్సరు, ఆయన పక్కన మీరు డాన్సులు చేశారు అందులో పాటల్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది మీకు? చాలా చాలా మంచి అనిపి. హీ నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ ఐఎమ్ జూనియర్, నాకు అట్లా ఎప్పుడూ లేదు. నవ్వుతూ అట్లా చేశారేంటండి మీరు, ఇట్లా చేద్దామండి. సో వి నెవర్ ఫెల్ట్ దట్ వీఆర్ టూ డిఫరెంట్, అంటే అతను నా సీనియర్ పెద్ద హీరో, నేనేమో కొత్త అమ్మాయి, అట్లా అస్సలు ఎప్పుడు లేకుండా మంచి ఫ్రెండ్స్ లాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమా చేశాం. ఈవెన్ సురేష్ బాబు గారు యాజ్ అ ప్రొడ్యూసర్, అతను కూడా ఎంత పొగరినా తక్కువే. బికాస్ ద వే హీ ట్రీటెడ్, ద వే ద హోల్ టీమ్ ట్రీటెడ్ మీ. ఆయన కూడా మంచి ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ కదా. ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్లో చేసిన హీ విల్ ఆల్వేస్ బీ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఐ వర్క్డ్ విత్, బికాస్ ఆఫ్ ద పక్క ప్రొఫెషనల్ నీట్, ద వే ద ట్రీట్ అన్ ఆర్టిస్ట్. నేను ఎక్కడైనా చెప్తాను, ఆ ప్రొడక్షన్ ఇన్ని సంవత్సరాలు ఉంటే ఇంకా 50 years ఉంటుంది. ఎందుకంటే దే నో హౌ టు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలనేది వాళ్ళకి తెలుసు, ఎవరి రెస్పెక్ట్ ఏంటో తెలుసు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ప్రొడక్షన్స్తో పనిచేసిన తర్వాత నాకు ఊరికే ఎవరెవరితో చేయడానికి మనసు రాదు, ఎందుకంటే యూ హ్యావ్ బీన్ ట్రీటెడ్ బై ద బెస్ట్, యూ హ్యావ్ సీన్ ద బెస్ట్. ఇప్పుడు కాంప్రమైజ్ చేయలేము దానికి, ఇలా ట్రీట్ చేస్తే, వస్తువులా ట్రీట్ చేస్తే అలవాటే అవ్వట్లేదు. అది ఏంటంటే ఇలా చేస్తున్నారు, మనం ఎంత మంచిగా ఉండేవారు, అక్కడ ఎంత బాగా చూసుకునేవారు నన్ను అని చెప్పేసేవాళ్ళ అట్లా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా మైండ్కి వస్తుంది. కొందరు చాలా ఇప్పుడు ఈ ప్రొడక్షన్ కూడా బాపిరాజు గారిని ఎంత చెప్పినా తక్కువే, ఒక నాన్నలో చూసుకుంటారు, ఫాదర్ ఫిగర్. ఈవెన్ సునీల్ కుమార్ గారు, ద వే ద ట్రీట్ అన్ ఆర్టిస్ట్, ఒక మంచి టెక్నీషియన్, ఒక మంచి ప్రొడక్షన్, ఒక మంచి డైరెక్టర్ అంతే ఆ లక్షణాలు ఇది. దే ట్రీట్ అ పర్సన్ రైట్లీ, దే బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ యాజ్ అ హ్యూమన్ అండ్ అన్ ఆర్టిస్ట్. సో అది ఒకటి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చిన్నవి చేయడానికి మనసు ఒప్పుకోదు, యూ వాంట్ ఓన్లీ ద బెస్ట్. భీమవరం బుల్లోడు తర్వాత ఎందుకని ఎస్తారు సడన్గా అంటే హీరోయిన్ క్యారెక్టర్ తెలుగులో రాలేదు ఎందుకని? గరంలో ఒక సాంగ్ చేశారు, అట్లాగే జయ జయ జానకి నాయకులో కనిపించారు, ఆ తర్వాత మళ్ళీ అసలు తెలుగు సినిమాలు ఎందుకు చేయలేదు? దాని తర్వాత భీమవరం బుల్లోడు చేసేటప్పుడే అలాంటి సిమిలర్ విత్ డిఫరెంట్ హీరోస్ బట్ సిమిలర్ క్యారెక్టర్స్ వచ్చాయి. వన్ థింగ్ ఇస్ భీమవరం బుల్లోడు కన్జ్యూమ్డ్ అ లాట్ ఆఫ్ టైం, చాలా టైమ్ షూటింగ్ చేసి రిలీజ్ అయ్యేంత వరకు ఆల్ మై టైమ్. అండ్ ఐ వాజ్ ఆల్సో స్టడీయింగ్, నేను సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నాను కాబట్టి స్టడీస్ అండ్ షూటింగ్ అదే ఒక పెద్ద పనిలా ఉండేది నాకు ఇంటికి వెళ్ళాలన్నట్టు ఉండే. నేను చెప్పినట్టు సీరియస్నెస్ నాకు కూడా లేకుండే. అప్పుడే మూవీస్ వస్తే మళ్ళీ ఇలాంటిదే చేసి నాకు బోర్ కొట్టింది. అప్పటికే నాకు ఇదేంటి, నాకు వేరే ఏదో ఒకలా చేయాలి, ఏదో ఒకటి వేరే క్యారెక్టర్ లాగా చేయాలని కూడా ఉండే. అలాంటిది రాలేదు. మళ్ళీ ఇది ఆల్రెడీ చేసి నాకు బోర్ కొట్టింది, ఇలాంటిదే మళ్ళీ ఒకసారి చెయ్యి అంటున్నారు. అది కూడా నాకు వద్దనిపించింది. దట్ ఈస్ వన్ ట్రాక్, అది వన్ ఫ్యాక్టర్.
Another factor was this whole the not so good side of the industry, wherein I was too young to receive. నాకు అది చిరాక్ అనిపించేది, గలీజ్ అనిపించేది. నేను ఒక ట్రైన్డ్ ఆర్టిస్ట్ని, ట్రైన్ సింగర్, ట్రైన్డ్ డాన్సర్, ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ గుడ్ టెక్నీషియన్స్, లాంచ్డ్ బై సచ్ అ గుడ్ టెక్నీషియన్. ఒక ప్రొఫెషన్ లాగా ముందుకి ఫార్వర్డ్ కావాలనుకుంటే దాని తగ్గట్టుగా లేదు, అట్మాస్ఫియర్ లేదు. అవును. నాకున్న మనస్థితి, నేను వచ్చే బ్యాక్గ్రౌండ్ నుంచి, నేను ఒక ప్రాపర్ ట్రైన్డ్ ఆర్టిస్ట్ని, నా నుంచి ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా, ఐ వాంట్ సమ్మన్ టు హెల్దీ టీమ్, హెల్దీ అట్మాస్ఫియర్, ప్రొఫెషనల్ టీమ్ టు వర్క్ విత్, మంచి టెక్నీషియన్స్తో మంచిగా ఛాలెంజింగ్గా వర్క్ చేయాలి, అంత మైండ్ సెట్తో నేను ఉంటే, వీళ్ళు మాట్లాడే ట్రాకే వేరేలా ఉంది. అంటే నాకు పని రాదా, నాకు ఏది రాదు, డాన్స్ రాదా, యాక్టింగ్ రాదా, నేను ట్రైన్డ్ కాదా, ఏమి కాదు, అయినా ది స్టిల్ సే యూ హ్యావ్ టు కాంప్రమైజ్. ఇఫ్ నేను ఏదో ఒక థింగ్లో నేను తక్కువ అయితే, వీక్ అయితే, నాకు ఎవరో ఫేవర్ చేస్తున్నారు అయితే ఆ ఫేవర్ని రిటర్న్ చేయడం అర్థమవుతుంది. దట్ ఐ హ్యావ్ టు రిటర్న్ అ ఫేవర్. మీరు ఏదో నాకు ఉపకారం చేస్తున్నారు, నేను కాంప్రమైజ్ చేయాలి ఇన్ రిటర్న్. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, వెన్ ఐఎమ్ డూయింగ్ వెల్, for what reason should I have to compromise? For what? కాంప్రమైజ్ అంటే కమిట్మెంట్. yes for various things. అంటే దే ఆర్ ఆస్కింగ్ యూ టు, అంటే అతని అంటే ఒక ఇండైరెక్ట్లా చెప్తున్నారు ఏంటంటే, అంటే మీరు ఇలా మీరు ఇలాగే ఉంటే జరగదు, మీ కెరీర్ ఇక్కడికే అయిపోతుంది, మీరు ముందుకు వెళ్ళలేరు, చూడండి ఆ అమ్మాయి చెప్పిన మాట వినాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అట్లా చెప్తారు. మీరు మరీ అంత ఇలా బిహేవ్ చేస్తే అవ్వదు, చూడండి కొంచెం తగ్గుతూ అట్లా ఉండాలి, ఎవరికి ఎలా కావాలో మనిషి చూసి బిహేవ్ చేయడం నేర్చుకోవాలి, అవన్నీ. అండ్ ఇలా చేస్తే నీ కెరీర్ అయిపోతుంది, నీకిన్న మంచి ఆర్టిస్ట్ ఎంతోమంది వచ్చారు, ఇలా వినడం వల్ల వాళ్ళ కెరీర్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఇలాగే చేస్తే నీకిన్న తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆమె ఏం చేస్తుంది చూడు, ఈమె ఎంత స్మార్ట్గా ప్లాన్ చేసుకుంది కెరియర్. Those words, the choice of words tells you. Casting couch అనేది మీరు యాక్చువల్గా ఫేస్ చేశారు. Yes, డైరెక్ట్గా ఇలా కూర్చొని నాకు ఫోర్స్ అనేది చేయలేదు, అలా చేయలేదు, కానీ చెప్తున్నారు అంటే నన్ను మెంటలీ ప్రిపేర్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్, నువ్వు నెక్స్ట్ చేయాల్సింది ఇది. మేనేజర్స్ కానీ ఎవరు వచ్చినా దే ఆర్ లైక్, దెన్ ఐ థాట్ నాకు ఐఎమ్ సమ్మన్ హూ ఇస్ ప్యాషనెట్, నాకు అవసరం ఉండి లేదా నాకు ఏదో వేరే ప్రెషర్ మీద నేను ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి కాదు, నాకు ఇష్టం కాబట్టి, ఇది ఇష్టము. నేను ఇంట్లో డాన్స్ చేసినా నాకు హ్యాపీగా ఉంటుంది, స్టేజ్లో ఒక షో చేసినా నాకు హ్యాపీగా ఉంటుంది, ఆ పని చేయడం వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది, అంతేగాని నేను డెస్పరేట్ కాదు, నాకు ఫేమ్ డెస్పరేషన్ లేదు, డబ్బులు డెస్పరేషన్ లేదు. సో మరీ అంత అవసరం ఉందా నాకు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుని ఎలాగో ఉండి ఒక సినిమా కోసం, సినిమా ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఇట్ ఈస్ నాట్ మై ఎంటైర్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. సో ఐ డి నాట్ ఫైండ్ దాట్ నెసెసిటీ, ప్యాషన్. సో ఐ సెడ్ నో, అవసరం లేదు, చూద్దాం. నేను ఓకే, ఇది ఒక్కటే దారి అయితే నాకు అవసరం లేదు, మూవీయే కదా, తెలుగునే సినిమా చేయాలని లేదు, కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా పని ఉంటుంది, కష్టపడి పనిచేయడంలో నాకేం భయం లేదు, చూద్దాంలేండి, నా అదృష్టంలో ఉంటే చేస్తాను, ఏ ప్రాజెక్ట్ నా అదృష్టంలో ఉందో చేస్తాను. ఈ మధ్య నాకు కన్నడ నుంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి, హిందీ నుంచి వచ్చాయి, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. బికాస్ ఆఫ్ దాట్ టుడే ఐ లుక్ ఎట్ ఇట్ పాజిటివ్లీ, ఇట్ ఓపెన్డ్ డోర్స్ టు అదర్ డైరెక్షన్స్. దట్ ఈస్ వన్ ఐ షిఫ్టెడ్ మై ఫోకస్ టు స్క్రిప్ట్స్. లాంగ్వేజ్ అనేది పక్కన పెట్టి, నాకు మంచి యాజ్ అన్ ఆర్టిస్ట్ గ్రో అవ్వడానికి ఎక్కడ నాకు లాంగ్వేజ్ కాకుండా ఎక్కడ నాకు గ్రోత్ అవ్వడానికి వితౌట్ ఆల్ దిస్ ప్యూర్ ప్రొఫెషనల్స్ ఉంటుందో, ఐ విల్ గ్రో దేర్. సో నేను అట్లా షిఫ్ట్ అయిపోయాను వితౌట్ మై నాలెడ్జ్. అంటే తెలుగు వద్దు అని అలా చేయలేదు, కానీ వస్తే చేసేదాన్ని, కానీ ఒకటి అవుతే ఒకటి కుదిరేది కాదు, ఏదో ఒకటి వర్కౌట్ అయ్యేది కాదు. సో ఐ సెడ్ నో. ఒక మంచి ఆర్టిస్ట్ అవదామని వచ్చారు ఇక్కడికి, 2 సినిమాలు చేశారు. సో ఈ ఇండస్ట్రీలో ఇలాంటివి వచ్చినప్పుడు బాధపడ్డారా ఏంటి? ఇలాంటిది బాధపడలేదు. ఐ ఓన్లీ నేను ఫస్ట్ అనుకున్న, నాకు ఐడియా లేనప్పుడు ఐ వాస్ థింకింగ్ ఇట్ ఈస్ వన్ సైడెడ్. గైడ్ చేసేవాళ్ళు ఎవరు ఆ టైంలో ఎవరు కనిపించలేదా? కనిపించి తేజ గారు వాళ్ళందరూ గైడ్ చేసేవారు. అప్పుడు చెప్పారు నాకు ఏది మంచిది ఏది చెత్తది ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు ఐడియా ఉండే, కానీ ఫస్ట్ నేను అనుకున్నాను ఇట్ ఈస్ వన్ సైడెడ్. బట్ లేటర్ ఐ కేమ్ అక్రాస్ దట్ ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్, ఎవరు ఒక్కరి తప్పు వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల అని చెప్పలేము. 99% ఆఫ్ లైక్ బోత్ సైడ్స్ యూ సీ దట్ సమ్టైమ్స్ వెన్ ఎవరు అడగలేకపోతే ఎవరు ఆఫర్ చేసేవారు ఉన్నారు, ఎవరు ఆఫర్ చేసేవాళ్ళు లేకపోతే అడిగేవారు ఉన్నారు. సో ఏదో ఒక్క పార్టీ అలా చెప్పలేం. నాకు కావాలా వద్దా అని మాత్రమే నేను చెప్పగలుగుతాను, కానీ ఇంకొకరిని నేను బ్లేమ్ చేయలేను, ఇంకొకరిని నేను పాయింట్అవుట్ చేయలేను. అలాంటప్పుడు ఐ హ్యావ్ టు మేక్ అ చాయిస్ వెదర్ ఐ వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్ డూ ఇట్, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇన్ మై హ్యాండ్. So I took up this choice. నేను అనుకున్నా ఓకే, ఈవెన్చువలీ వన్ డే ఆర్ ది అదర్
వెన్ ఎవర్ ఇట్ ఇస్ మెంట్ టు బి ఇట్ విల్ బి. బాధపడలేదు. ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఐ సెడ్ వై నాట్, మేబీ దిస్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్, ఐ విల్ గ్రో ఇన్ అనదర్ వే. వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ లేవండి, ఎన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలు లేవు. ఇప్పుడు మనం అదే అంటున్నాను కదా, భాషకి ఇక్కడ వచ్చారు, అట్లా ఎక్కడికైనా ఈ 2 సినిమాలే నేను చేస్తానని అనుకోకుండా చేశాను. ఇప్పుడు భీమరములుడు, వేయబదాలు కూడా జీవితంలో చేస్తాను అనుకోలేదు, కానీ చేశాను. మళ్ళీ ఒకసారి చేయాలని ఉంటే నాకు ఇక్కడ రాసి పెట్టుకుంటే ఎవరు ఆపలేరు. మంచి వ్యక్తులతో పనిచేశారు. ఆఫ్ కోర్స్. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు తిరిగి రావడం కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ తర్వాత రావడం ఎంతో బెటర్ ఉంది. మేబీ ఐ వుడ్ హ్యావ్ నాట్ మేడ్ ద రైట్ చాయిసెస్ అప్పుడు. అట్లీస్ట్ సినిమా చేయకపోవడం ఇస్ బెటర్ దెన్ డూయింగ్ బ్యాడ్ ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ రాంగ్ ఫిల్మ్స్, రాంగ్ ప్రాజెక్ట్స్ చేయడం. సో ఎప్పుడు మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడు మీరు నో ఐఎమ్ నాట్ రెడీ. ఇప్పుడు కూడా రెడీ లేను. ఇప్పుడు కూడా అంటున్నారు నాకు చూసిన వాళ్ళు, ఇప్పుడు దీని ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో, మీరు ఎక్కడున్నారండి ఇన్ని రోజులు, మీరు ఇంకెంతో తెలుగు సినిమాలు చేయాల్సింది అని ఆడియన్స్ చెప్తున్నారు, మీడియా వాళ్ళు చెప్తున్నారు. చక్కగా ఉంటుంది, అందంగా ఉండే అమ్మాయి, చాలా హుషారుగా ఉంటుంది, థ్యాంక్ యూ, చాలా జోవియల్గా ఉంటుంది, సెట్స్ మీద అల్లరిగా ఉంటుంది, అందరిలో కలిసిపోతుంది అనే పేరు సంపాదించుకున్నాను. అవును. సో అట్లానే ఉన్నప్పుడు ద ఓన్లీ ఆన్సర్ ఐ హ్యావ్ ఇస్ ఐ ఓన్లీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఈ మధ్య గరం పాట కానీ గరం చేసింది బికాజ్ సాయి కుమార్ గారి ప్రొడక్షన్, మంచి ప్రొడక్షన్. నాకు ఐఎమ్ కోడియల్ రిలేషన్షిప్ ఉండడం వల్ల వాళ్ళు అడిగితే ఓకే టైటిల్ సాంగ్ చేయడంలో ఏం లేదండి అని చేశాను. పని ఎలాంటిదైనా వర్క్ ఇస్ వర్షిప్. ఐ విల్ వర్క్ విత్ ఆల్ మై సిన్సియరిటీ. ఒక చిన్న షాట్ అయినా నేను జయజానికి నాయక్ కూడా అంతే, నాకు ఆఫర్ చేసేటప్పుడు మీకు మంచి రోల్ ఉంటుందండి, హీరోయిన్ సోలో హీరోయిన్ అయితే లేదు, ప్రతి ఒక్కరు హీరోయినే, కానీ ప్రతి ఒక్కరు వేరే వేరే రోల్స్ ప్లే చేసుకుంటున్నారు. అలానే చెప్పారు, కొన్ని సీన్స్ ఉంటాయి అన్నారు. బట్ అల్టిమేట్లీ ఐ న్యూ ఇట్ ఇస్ అ మల్టీ స్టారర్, ప్రతి ఒక్కరు స్టార్సే ఆ సినిమాలో. సో ఐ డిడ్ ఇట్ విత్ నోటీస్ చేసేవారు చేశారు, కొందరు అన్నారు మీకు అవసరం ఉండని ఎందుకు చేశారండి దాంట్లో అని కూడా చెప్పారు. తక్కువగా ఉంది కాబట్టి నాకు ఇంకా చూడాలని ఉండేవారు కంప్లైంట్ చేశారు. బట్ అట్ దట్ పాయింట్ ఐ డి నాట్ లాస్ట్కి జర్నీ అని చూసేటప్పుడు ప్రతి ఒక్కటి చేసి ఉండాలి. చేయకుండా ఉంటే నేను అది చేస్తే బాగుండేదేమో అనే ఒక ఫీలింగ్ మిగిలి ఉంటుంది. చేసిన తర్వాత నాకు నచ్చలేదా ఇంకొకసారి చెయ్యను. ఇప్పుడు ఫుడ్ కూడా ఒకసారి పెట్టారా ఒక్కసారికి తినొచ్చు, నచ్చకపోతే ఇంకొకసారి తీసుకొని, అంతేగాని ఒక్కసారికి తింటాను. సో అట్లాగే ట్రై చేశాను. దాంట్లో నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్ రాలేదు. ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ. దట్ ఈస్ వన్ ఐ డిసైడెడ్ నో. ఏదో స్టార్ ఉన్నారని, ఏదో నాకు ఎక్స్పోజర్ ఒకేలాగా ఒక పెద్ద ఎక్స్పోజర్ వస్తుందని చేయడానికి చిన్నదో పెద్దదో నాకు ఇంపార్టెన్స్, నా ఆర్టిస్ట్ లాగా నాకు వచ్చే వచ్చి ఆ 10 మంది దాన్ని చూసి బాగుంది అని చెప్పిన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అదే ఒక పెద్ద స్టార్స్ 10 మంది ఉన్నారండి వచ్చి చేసేయండి అని చెప్తే సినిమా చేసాం అటెండెన్స్ అంతే వస్తుంది, అంతేగాని దాంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్ రాదు. So that is how I grew, I learned. And then I made better choices. So with experience I learned how to make choices. And that is how, అందుకే ఈ మధ్య గ్యాప్ వచ్చినట్టు ఫీల్ అయింది, కానీ నా జర్నీ ఇలా ఉండే. ఖాళీగా ఉండటం వల్ల లేకపోతే ఇంకోటి మీకు ఎవరన్నా ఒక సపోర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతోనే మీకు రిలేషన్షిప్లో వెళ్ళారా, లేకపోతే నిజంగా ప్రేమించారా? లేదు, యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే గ్యాప్ వచ్చింది, కానీ ఐ వాజ్ ఆల్వేస్ వర్కింగ్. అంటే ప్రతి సంవత్సరంలో చూస్తే నా గ్రాఫ్లో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఫిల్మ్స్. ఐ హ్యావ్ అట్లీస్ట్ హ్యాడ్ 3 రిలీజెస్ ఇన్ అ ఇయర్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. కొంకణి కాకపోతే మరాఠీ, మరాఠీ కాకపోతే హిందీ, హిందీ కాకపోతే కన్నడ. సో ఏదో ఒక రిలీజ్ ఉండేది. అండ్ ఈవెన్ ఇఫ్ నాట్ ఫిల్మ్స్, నేను మ్యూజికలీ యాక్టివ్ ఉండడం వల్ల సంవత్సరంలో 6 months నేను యూజువలీ ఒక వరల్డ్ టూర్ చేస్తాను యాజ్ అ మ్యూజిషియన్. అండ్ ఐ హ్యావ్ మై మ్యూజిక్ వర్క్ యాజ్ వెల్. సో వర్క్ లేదు, ఫ్రీగా ఉన్నానని ఎప్పుడూ లేదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఈ గ్యాప్ వచ్చింది ఏంటంటే, ఈ సిచ్యువేషనే వచ్చింది ఎప్పుడంటే, నేను నయనం అనే ఒక తెలుగు సినిమా సైన్ చేశాను. దట్ ఈస్ మై ఓన్లీ. అది కూడా ఇలాగే, అది హీరోయిన్ సెంట్రిక్ సినిమా, చాలా మంచి సినిమా, కానీ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇట్ హ్యాస్ నాట్ రిలీజ్డ్ యెట్. బట్ ఇట్ ఈస్ అ గుడ్ సినిమా, డీసెంట్ ఫిల్మ్. ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది కదా, కంప్లీటెడ్ షూటింగ్, రిలీజ్ కాలేదు. ఒకసారి లాక్డౌన్ టైంలో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ చేయలేదు. సో 2017 డిసెంబర్ కల్లా ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ సినిమా ద్వారా నేను నోయల్ని కలిసానంటే వీ గాట్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ కో యాక్టర్స్. హీఈస్ వన్ ఆఫ్ ద యాక్టర్స్. 3 male కో యాక్టర్స్ ఉన్నారు, అండ్ నేను. నయనంలో కలిసి పనిచేశారు మీ ఇద్దరు? ఎస్, కలిసి పనిచేసాం. అప్పుడు పరిచయం జరిగింది అంతే, కో యాక్టర్స్గా. అంటే చాలా సీన్స్ కూడా లేవు. హీ కమ్స్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్. సో డ్యూరింగ్ ద లాస్ట్ ఫ్యూ డేస్ వెన్ వి వర్ షూటింగ్ మాట్లాడాము, ఎలా ఉన్నారని, బాగుండని అట్లయితే మాట్లాడితే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ హీ ఆఫర్డ్ టు మ్యారీ మీ స్ట్రైట్ అవే. అతనేమో ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లాగా, లవ్ అని లేదు, ఫ్రెండ్షిప్ అని కూడా లేదు. దాని ముందు అతను నాకు మ్యారేజ్ అని చెప్పే ముందు నేను అతనితో బయట వెళ్ళలేదు, అతని ఇంటికి వెళ్ళలేదు, ఏం తెలియదు. అతను నాకు సినిమా సెట్లోనే అడిగారు, మీతో పెళ్లి చేయాలని ఉంటే నేను పెళ్లి చేసుకోవాలని ఉంది, నేను ఏం చేయాలండి, మీతో మాట్లాడాలా మీ ఫ్యామిలీతో మాట్లాడాలా అన్నారు. ఫ్యామిలీతో మాట్లాడాలి అని చెప్పాను.
సో ఆ షూటింగ్ అయిన తర్వాత మా ఊరికి వచ్చి మా పేరెంట్స్ని కలిసి ఒఫిషియల్గా పెళ్లి కోసం అనే మాట్లాడారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? అప్పుడు మ్యాంగ్లూర్లోనే ఉన్నారు, మీ ఓన్ ప్లేస్లోనే ఉంటున్నారు. ఎస్. ఓకే. సో ఇట్ వాజ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్, ఇట్ వాజ్ నాట్ లవ్ మ్యారేజ్ ఆర్ రిలేషన్షిప్. పరిచయం అప్పుడు దాకా ఏమి ఫీలింగ్స్ ఏం లేవు. ఫీలింగ్స్ అని ఏం లేదు, పరిచయం ఉంది, కోడియల్ రిలేషన్షిప్ ఉంది. ఓన్లీ ద కనెక్టింగ్ ఫ్యాక్టర్ బీయింగ్ వీ బోత్ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ, వీఆర్ క్రిస్టియన్స్. సో అదొక కామన్ పాయింట్ ఆఫ్ కాన్వర్జేషన్. కానీ ఫర్ ఎనీథింగ్, మీరు ఎక్కడ వెళ్తున్నారు, షూటింగ్ లేనప్పుడు సండే మీరు ఎక్కడ వెళ్తారంటే నేను చర్చ్కి వెళ్తాను. ఏ చర్చ్కి వెళ్తున్నారు? అక్కడ వెళ్తున్నారా? సో అట్లా దట్ వాజ్ కాన్వర్జేషన్కి ఒక కామన్ సబ్జెక్ట్ అది. కానీ మిగతాది ఏం మాట్లాడడానికి కూడా లేకుండే. సో బికాస్ దెర్ వాజ్ దిస్ సిమిలారిటీ అండ్ ఫర్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ దట్ ఈస్ వాట్ వీ లుక్ కదా. ఈ ఫ్యామిలీకి అందరికీ బాగుంటే మాకేం పర్లేదు అన్నట్టుగా. నేను ఓకే అని, ఒకవేళ నేను ఓకే అని చెప్పి మా మదర్ ఫాదర్ వద్దని చెప్తే నేను ఓకే చెప్పింది వేస్ట్. అంటే అప్పుడు మీరు కెరీర్ గురించి ఏం ఆలోచించుకోలేదా? లేదండి, నేను ఇప్పుడు కూడా అలా ఆలోచించను. నేను సింగిల్ ఉండడం వల్ల ఏదో సినిమా వస్తుంది, నేను మ్యారేజ్ అయిన కాబట్టి నాకు సినిమా రాలేదంటే ఆ సినిమా నాకు వద్దు. నాకు నా అబిలిటీస్ వల్ల దాని గురించి కాదు, అంటే కెరీర్కి మ్యారేజ్ ఏమన్నా అడ్డు అవుతుంది? అదే నాకు నిజంగా లేదు, అట్లా అడ్డం అవుతుందంటే ఆ సినిమాలు నాకు వద్దు. నేను అప్పుడు నోయల్తో అన్నారా నేను కంటిన్యూ చేస్తాను, నేను సినిమాలు చేస్తాను, అతను ఎస్ అనే చెప్పాడు. ఓకే, అది ఎప్పుడు దాని గురించి ఇబ్బంది లేదు, దానికి ఇబ్బంది లేదు. అండ్ నేను ఇప్పుడు కూడా ఎప్పుడు నేను ఎలా ఉంటాను అలా నేను ఎవరి కోసం, ఏ ప్రాజెక్ట్ కోసం, ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం ఎప్పుడు నేను ఇలాగే ఉంటాను. నేను ఉన్నట్టుగా నాకు ఏది వస్తుంది, ఏది వెళ్ళిపోతే థింగ్స్ కెన్ కమ్ అండ్ గో, బట్ ఐ విల్ రిమైన్ హూ ఐ యామ్. బికాజ్ అలా లేకపోతే నా ఒథెంటిసిటీ, నా కళ్ళలో నాకు రెస్పెక్ట్ ఉండదు. నేను పరిస్థితి కాబట్టి చేంజ్ అవుతూ ఉంటే ఐ విల్ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ మై సెల్ఫ్. సో ఓకే, ఇఫ్ మై పేరెంట్స్ వర్ హ్యాపీ, నా ఫ్యామిలీలో కూడా నాకు కెరియర్, నాకు ఒక ప్యాషన్, అమ్మాయికి ఇలా చేస్తే హ్యాపీగా ఉంటుంది కాబట్టి నన్ను చేయమంటున్నారు. అంతేగాని యాజ్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. సో ఫ్యామిలీలో కూడా నేను రైట్ టైంకి సెటిల్ అయిపోవాలి, ఒక మంచి అబ్బాయి దొరికితే, అమ్మాయికి ఇప్పుడు 25-26 అయిపోయింది, రైట్ టైంకి పెళ్లి చేసుకోవాలన్నట్టే ఉండే ఇంట్లో. నేను కూడా నా పేరెంట్స్ హ్యాపీనెస్ ఇట్ డస్ మ్యాటర్ టు మీ. సో టుడే ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, ఐ ఫీల్ దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. నేను దాన్ని నా పేరెంట్స్ హ్యాపీనెస్ని నా రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటాను. సో అప్పుడు కూడా నాకు అనిపించింది, ఇంట్లో ఎలాగో మాట్లాడుతున్నారు, ఇతనేమో అలా అడిగారు, సేమ్ ఫీల్డ్ అండ్ ఆల్సో సేమ్ కమ్యూనిటీ. ఐ డిడ్ నాట్ సీ ఎనీ రీజన్ ఫర్ సేయింగ్ నో అనేది. వీ కుడ్ కన్సిడర్. దట్ ఈస్ హౌ థింగ్స్ వెంట్ ఫార్వర్డ్. ఇంటికి వచ్చి మాట్లాడి దెన్ ఇట్ ఈవెన్చువల్లీ లెడ్ టు మ్యారేజ్. ఇమ్మీడియట్లీ మ్యారేజ్ అని చెప్పేటప్పుడు నాకు ఒక్కసారి ఐ హ్యాడ్ దిస్ అక్కడి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. టిల్ ఐ ఇంట్రొడ్యూస్డ్ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్. బట్ వన్స్ ఇమీడియట్లీ మ్యారేజ్ చేద్దాం అని టాక్ వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ అన్ ఇమీడియట్ మ్యారేజ్. ఐ వాంటెడ్ టైమ్ టు నో అ పర్సన్, తెలుసుకోవాలనేది నాకుండే. అప్పుడు దాకా ఏం తెలియదు, చేశాడు కానీ అతను ఏంటి, అది నాకు ఇప్పుడు వరకు తెలియదు. ఐ థింక్ ఐ విల్ నెవర్, దట్ ఈస్ వేర్ ఐ గేవ్ అప్. ఒక మనిషి ఎలా అని చెప్పలేకపోయినప్పుడు, ఎన్ని రోజులు పోయినా ఇన్కమ్ మిస్టీరియస్గానే ఉంది అన్నప్పుడు, దెన్ ఇట్ హ్యాస్ నో ఎండ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడితే, మీరు నాతో అడిగితే నేను ఒక ఆన్సర్ ఇచ్చాను, 10 రోజుల తర్వాత అడిగారు, నేను ఒక్కటే ఆన్సర్ ఇచ్చాను. 10 సంవత్సరాల తర్వాత నన్ను మీరు అదే మీరు 2013లో చూసిన నన్ను, నేను ఇలాగే ఉంటాను, కొంచెం ఇంకా చిన్నపిల్లల్లో ఉంటాను, కానీ నేను పర్సనాలిటీ ఇదే ఉంటుంది. సో when that keeps changing, then you lose orientation, కదిలిపోతుంది అది. we lose our stability when we are dealing with such a person. సో నాకు అప్పుడు ఐ వాంటెడ్ టు నో అ పర్సన్ బెటర్. కానీ అట్ దట్ టైమ్ వీ నో ఫ్యామిలీస్ అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు ఏది ఎందుకు ఇంకా వెయిట్ ఎందుకు, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కదా. నోయల్ గారు కూడా అలాగే అన్నారు అప్పుడు, దట్ దెర్ ఈస్ ఇనఫ్ టైమ్, మొత్తం లైఫ్ టైం ఉంది ఒకరు పరిచయం చేసుకోవడానికి. అరేంజ్ మ్యారేజ్ అంతే ఇంతే ఉంటుంది, పెళ్లి చేసుకున్నాక స్లోలీ అన్నీ సెట్ అవుతూ ఉంటుంది, నువ్వు ఎక్కువ ఆలోచించుకు దాని గురించి అన్నట్టుగా అందరూ నాకు అరేంజ్ మ్యారేజ్ అంతే ఇంతే ఇదే లైఫ్ అన్నారు. సరే అయితే అందరూ అంటున్నారు కదా, ఉండొచ్చేమో అని నేను ఓకే, ఐ వెంట్ ఫార్వర్డ్. బట్ విత్ ద పీరియడ్, విత్ ద టైమ్, ఐ రియలైజ్డ్ డ్యూ టు వేరియస్ ఇన్సిడెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ గ్రూ త్రూ ఇట్. అంటే నేను అప్పుడు నాకు నిజంగా ఒక మెచ్యూరిటీ, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేది నాకు తర్వాత ఏమంటారు అయిన తర్వాత నాకు 2019 జనవరిలో యాక్చువల్లీ పెళ్ళి దగ్గరకు వచ్చేటప్పుడే కొన్ని నాకు ఐ వాస్ ఫీలింగ్ ఇట్,
బట్ వన్స్ సెన్స్ చేశాను యాక్చువల్లీ. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూర్చుని నేను ఆలోచిస్తే నాకు చాలా మంది అడిగి ముందు తెలియదా నీకు అంటే యాక్చువల్లీ తెలుసు. కానీ వేర్ వి గో రాంగ్ ఇస్ ఏంటంటే కొన్నిసారి మనం ఏదో ఒక ప్రాబ్లం అన్నట్టు చెప్తే ద పీపుల్ అరౌండ్ అస్ దేసే ఇంతే ఉంటుంది, మీకు అలా అనిపిస్తుందా, పెళ్ళి దగ్గర వచ్చేటప్పుడు అలా అనిపిస్తుంది, నాకు కూడా అనిపించింది. అంటే కొన్ని థింగ్స్ రాంగ్ ఉండడం పర్లేదు అన్నట్టే సెట్ అయిపోయి ఉన్నాం సొసైటీలో. సమ్ థింగ్స్ వి సే ఇట్స్ ఓకే, సర్దుబాటు అంటాం కదా, ఇగ్నోర్ చేసేస్తాము. మ్యారేజ్ అయిన తర్వాత మనం కొంత రాజీ పడాలి అన్నట్టుగా ఆ కేటగిరీ లోపు పెద్ద థింగ్స్ కూడా వేసేస్తారు. అది పర్లేదు, అది టైంతో పాటు సరిపోతుంది అన్నట్టుగా. బట్ వెన్ అది పెళ్ళి అయిపోయిన తర్వాత అది అంటారు కదా, వెన్ నో మ్యాటర్ హౌ క్లోజ్ యూర్, ఈవెన్ ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్ బట్ నాట్ మ్యారేజ్ అయ్యి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అనే టైటిల్ వచ్చాక ఒక్క చేంజ్ ఓవర్ వస్తుంది. ఆ ఒక గార్డ్ కిందకి పడిపోతుంది. నౌ యు ఆర్ ఫ్రీ. దెన్ దెర్ ఇస్ అనదర్, ఇట్ ఈస్ నాట్ ఆన్ పర్పస్, కావాలని కూడా చేస్తారని నేను చెప్పను. బట్ ఎస్, దెర్ ఈస్ అ చేంజ్. వెన్ రిలేషన్షిప్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ చేంజెస్. సో దట్ ఈస్ వెన్ యూ సీ థింగ్స్ మోర్ క్లియర్లీ. రియలైజేషన్ పాయింట్, హ్యాపీ రియలైజేషన్ అవుతుంది. మీకు అది అంత త్వరగా ఎట్లా వచ్చింది? మీరు అంటే 2019 జనవరిలో మ్యారేజ్ చేసుకున్నారు, సేమ్ ఇయర్ జూన్ కల్లా మీరు అప్లై చేసేసుకున్నారు. అంటే 6 months కూడా పూర్తి కాలేదు, 5 monthsకే అనుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ దట్ ద స్పీడ్, ద టర్న్ ఆఫ్ ఈవెంట్స్ వాజ్ రియలీ ఫాస్ట్. అంత ఈవెన్ మై ఫ్యామిలీ ఇట్ వాజ్ వెరీ ఎవిడెంట్. అంటే నాకు ఒక్కరికే కాకుండా ప్రతి ఒక్కరికి అది జక్ అని. మీకు ఇక్కడ ఏ పాయింట్లో మీకు అనిపించింది, అది చెప్పగలుగుతారా, ఓపెన్ అవ్వగలుగుతారా? ఇది కరెక్ట్ కాదని మీకు, ఇది నాకు ఈ మ్యారేజ్ కరెక్ట్ కాదని ఎప్పుడు ఏ పాయింట్లో అనిపించింది మీకు? చాలా పాయింట్స్ ఉండే, బట్ దెర్ వాజ్ వన్ పర్టికులర్ పాయింట్ వెర్ ఐ వాంటెడ్ అన్ ఆన్సర్. ఓకే, బట్ వెన్ దట్ ఆన్సర్ కెప్ట్ చేంజింగ్ every time the question is the same, answer మీ ప్రశ్న ఒకటే, ఆన్సర్లు మాత్రం చేంజ్ అవుతుంది. దట్ ఈస్ వెన్ ఐ సెడ్ నో. ఒక్క క్వశ్చన్ కి ఒక్కసారి ఇచ్చిన లైస్ చెప్తున్నారు అనేది ఇది ఉందా అక్కడ? అబద్ధాలు చెప్తున్నారని తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా అని కూడా తెలియదు. బికాస్ ఈవెన్ ఆఫ్టర్ దట్ the things that happened or the way it has been projected or trying to show on a public platform, the way things have been tried to be presented from his side or the whole thing, I'm still not sure what is being trying to ఏమి చెప్పాలి అని ఉందనేది నాకు. దాని తర్వాత అది క్లారిటీ అనేది మొత్తం పోయింది. అండ్ దట్ వాస్ టేకింగ్ మై పీస్. నా పీస్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు కావాల్సింది ఒక చిన్న ఆన్సర్, అది ఇవ్వకుండా ఏదేదేదేదో మాట్లాడితే అసలు నేను అడిగింది తప్ప, నేను అడిగేది తప్ప, నేను ముందు నుంచి చెప్పానా లేదా, నేను చెప్పాను అనుకున్నా. ఐ థాట్ ఐ వాస్ క్లియర్ విత్ వాట్ ఐ వాంట్. బట్ వెన్ ద అదర్ పర్సన్ ప్రిటెండ్స్ లైక్ ఐ వాజ్ నెవర్ క్లియర్, నేను ఎప్పుడు చెప్పింది నీకు అర్థమే కాలేదు, నీకు అస్సలు తెలీదు, ఎప్పుడు చేశాను అన్నట్టుంటే నాకు నా మీద డౌట్ వచ్చేస్తుంది. నేను చెప్పాను లేదా, నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టుండే అన్నట్టుగా. సో ఐ వాజ్ లూజింగ్ మై ఓన్ పీస్ ఆఫ్ మైండ్, మై ఓన్ స్టెబిలిటీ, విచ్ ఇస్ వెన్ ఐ రియలైజ్డ్ ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్. తప్పిపోతున్నారా? బ్యాలెన్స్ కూడా ఇదైపోతుంది. అంటే ఐఎమ్ లూజింగ్ మై ఎనర్జీ ఆఫ్టర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ మై మిస్టేక్. అంటే క్లారిటీ బ్లర్ అవుతూ పోతుంది. you're not ఒక బ్లాంక్గా యూ కెనాట్ సీ యువర్ ఫ్యూచర్, యూ కెనాట్ సీ ఎనీథింగ్. యూ ఆర్ జస్ట్ వండరింగ్ హౌ యూ గాట్ యూర్, నేను ఇక్కడ ఎలా రీచ్ అయ్యాను అనేది ఆలోచిస్తూ ఉండిపోతారు. కానీ యూ డోంట్ నో వాట్ ఈస్ నెక్స్ట్, యూ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ నెక్స్ట్. యూ ఆర్ జస్ట్ రీచ్డ్, యూ ఫీల్ లైక్ యూ హెవ్ రీచ్డ్ అ డెడ్ ఎండ్. మీతో నాకు కాదని మీరే చెప్పారా ఫస్ట్? నేనే చెప్పాను. ఎందుకంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇంకా ఇప్పుడే పెళ్ళి అయిందంటే కదా, 6 months కూడా కాలేదు, ఇంత తొందరగా ఇలాంటి స్టెప్స్ ఎవరు తీసుకోరు. సో యూఆర్ ఇన్ దట్ సేఫ్ జోన్ థింకింగ్ దట్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ దెర్ విల్ బి. అందరూ ఇప్పుడు జనాలు కూడా ఎలా జడ్జ్ చేస్తున్నారు అంటే, అప్పటికే ఎలా తెలిసిపోయింది, ఏదో అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారు, దే డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ స్టిల్ దే ఆల్ థింక్ దట్ అప్పటికే ఎలా తెలిసిపోయింది మీకు అన్నట్టుగా. సో ఈవెన్ దేర్ ఇట్ వాజ్ లైక్ ఇంత తొందరగా ఇంత డెసిషన్ తీసుకోలేరు. ఎందుకంటే అది లైఫ్లో ఒక్కసారి మామూలుగా జరుగుతుంది, చాలా మంది ఒక్కసారి జరిగేది. అది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ టైం అది. సో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద డెసిషన్, అక్కడి నుంచి విడిపోవటం అనేది చాలా త్వరగా విడిపోవటం అనేది ఇంకా పెద్ద ఒక డ్రాస్టిక్ స్టెప్ లాంటిది. సో అంత బలమైన ఆ స్టెప్ తీసుకోవడానికి మీ తీసుకున్నప్పుడు సో తను ఎలా రెస్పాండ్ అయ్యాడు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? నేను ఫస్ట్ నాకే అది మీరు చెప్పినట్టు చాలా పెద్ద, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అయ్యేటప్పుడే నాకు అర్థం కావట్లేదు, నేను
యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్, నో అ పర్సన్ వెరీ వెల్. ఒక మనిషితో ప్రేమలో పడి అండర్స్టాండ్ చేసి ఒక 2-3 years కలిసి గ్రో అయిన తర్వాత లైఫ్లో అతని కెరియర్ ఏదైనా నా కెరియర్ ఏదైనా కలిసి సెటిల్ అయిపోయి లైఫ్లో మంచిగా తర్వాత నోయింగ్ ఈచ్ అదర్, గ్రోయింగ్ టుగెదర్ విత్ ఈచ్ అదర్ అనేది వాజ్ మై విజన్. దెన్ ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. అది కాకుండా నేను ఇలాంటివి చేస్తున్నానా అనేది నాకే ఒక్కొక్కసారి వెన్ ఐ సమ్టైమ్స్ జస్ట్ బిట్వీన్ ఆల్ ద వర్క్ సమ్టైమ్స్ ఐ డోంట్ నో వెదర్ ఐ వాజ్ టూ బిజీ, ఐ మేడ్ మై సెల్ఫ్ వెరీ బిజీ టు రన్ అవే ఫ్రమ్ దిస్, ఆర్ అది ఏంటో తెలీదు, దీనికోసం అది చేశాను అది నాకు తెలియదు. కానీ సమ్టైమ్స్ నాకు ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తే నాకు యాంగ్జైటీ వచ్చేది. ఏం చేస్తున్నాను నేను, ఇది ఎందుకు చేస్తున్నాను నేను అంటే, దెన్ ఐ వాజ్ లైక్ నో, దిస్ ఈజ్ లైఫ్, అన్నీ మనం అనుకున్నట్టే జరగాలని. ఏది బ్యాడ్ ఏముంది దీంట్లో, ఏదైనా బ్యాడ్ ఉందా, బ్యాడ్ లేదు కదా, ఇలా చేయడంలో ఏముంది. కానీ నా 6th sense, నా ఇంట్యూషన్ కొన్ని థింగ్స్ నాకు ట్రిగర్ అయ్యేవి అప్పుడు. కానీ అప్పుడు నేను దాన్ని ఓవర్లుక్ చేశాను. నాకు అనిపిస్తుంది అంటే నేను అనిపించినట్టే ఉండాలని నేను ఎందుకు అనిపిస్తున్నాను, ఎందుకు నేను అలా అనుకుంటున్నాను. నో, యూ షుడెంట్ థింక్ దాట్ వే, యూఆర్ ట్రయింగ్. అంటే అందుకే నాకు ఇప్పుడు అడుగుతారు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ప్లాన్ చేయను. ఎందుకంటే ప్లాన్ చేస్తే నేను ప్రతి దానిని ఆ ప్లాన్ పరంగా వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాం. ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్లాన్ తోనే వెళ్ళాలని ఉండలేము. సో అప్పుడు ప్రతి ఒక్కసారి మనం ఆ ప్లాన్ బౌండరీస్ పెట్టేసుకుంటాము. అండ్ ఆ ప్లాన్ చెడకూడదు అనే ఒక బాధ్యతతో ప్రతి ఒక్కటి వర్కౌట్ చేస్తూ ఉంటాం. మైండ్ అంతా ఇప్పుడు అట్లాగే ఉంటుంది. ప్రతి దాన్ని క్షమిస్తాము, పర్లేదు అంటాము. యాక్చువల్లీ మైండ్లో పర్లేదు కాకపోయినా పర్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, నేను ఎందుకు చెడగొట్టాలి, పర్లేదు అని ఒక సిస్టంలో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. అది ఓకే టు అన్ ఎక్స్టెంట్, బట్ సర్టన్ థింగ్స్ హ్యావ్ టు బీ మేడ్ క్లియర్. అది ఏది అండ్ ఏది కాదనేది మనకు తెలిసి ఉండాలి. ఆ మెచ్యూరిటీ విత్ ఏజ్ వస్తుంది. అది ఆ టైంలో నాకు లేకుండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ బిగ్ డిసిజన్ ఇన్ మై లైఫ్. నేనే అనుకోలేనట్టుగా పెళ్లి చేసుకుంటున్నాను, అయిపోయింది. సో డివోర్స్ వాజ్ అనదర్ అన్ఇమాజినబుల్ థింగ్, బికాజ్ నా ఫ్యామిలీలో, నా సర్కిల్లో, నేను పేపర్లో, టీవీలో చూశాను కానీ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీబడి అరౌండ్ మీ గెట్ డివోర్స్డ్. హౌ టు డీల్ విత్ ఇట్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఐ నెవర్ హ్యాడ్. మళ్ళీ ఓకే, నాకేమో లోపల నుంచి అనిపిస్తూ ఉంది కానీ నా పేరెంట్స్కి చెప్పాలి, విదిన్ సచ్ అ షార్ట్ పీరియడ్ చేస్తున్నాను నేను, ఏ నోట్స్తో చెప్పాలి నా ఫ్యామిలీకి నేను. అండ్ దెన్ ఐ హ్యావ్ టు ఫేస్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ, దట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. దాని తర్వాత చాలా ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ లోపల నుంచి I did not know that I could face it or I could go through it. I had no confidence in myself. I did not think I can. So I started to pray. Blind, dead and blank. నాకు నైట్కి నాకు ఇన్ని డ్రీమ్స్, ఇప్పుడు ఎలాంటి డ్రీమ్స్ వస్తాయంటే ఒక్కొక్కసారి ఏమేమో టాకింగ్ ఫిషెస్ ఉంటాయి, ఏమేమో అంత మంచి కలర్ఫుల్ డ్రీమ్స్ వచ్చే మనిషి నేను. కానీ ఆ ఒక్క ఫేజ్లో కొన్ని రోజుల్లో నాకు డ్రీమ్స్లో నాకు నిద్ర రాదు, నాకు డ్రీమ్స్ రావు. నేను అనుకుంటున్నాను నేను ఏమైపోయినా, వాట్ హ్యావ్ ఐ బికమ్? But I'm trying to find a way out. It's as if it black screen. I lose myself on a type of thing. That I am not, this is not who I am. This is not the picture of my life that I had. I'm just stuck somewhere and I have to get out of this suffocating situation. And I have to say it. Evartho cheppukovali kani cheppadaniki I have to be sure. Only then I can say it to someone. Before being sure, if I say it with someone, it is going to reach somewhere else. So I started to pray. I have to pray. కానీ ఆ ప్రేయర్లో కూడా ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ఇన్ టు ప్రేయర్ బికాజ్ ఐఎమ్ మెంటలీ స్ట్రెస్డ్. బట్ ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ డిసైడెడ్ వాజ్, నేను ఒక షూటింగ్కి బాంబే వెళ్తున్నాను, గోవా టు బాంబే ఫ్లైట్, ఎర్లీ మార్నింగ్ 5, హిందీ మూవీకి షూటింగ్కి వెళ్తుంటే పొద్దున 5 o'clock అలాంటి ఫ్లైట్ అది. సో ఎర్లీ మార్నింగ్ బయట చీకటి ఉంది, సో 5 o'clock లాంటి ఫ్లైట్. సో బయట చూస్తూ ఏం చేయాలి కాన్స్టెంట్లీ ఓన్లీ థింకింగ్ అబౌట్ దిస్ థింగ్. సో నేను నా రోజరీ తీసి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఒక దారి కనిపించాలి, నేను అయినంత తొందరగా ఏదో ఒక సైడ్ నాకు క్లారిటీ రావాలి. బై ద టైమ్ ఐ వాజ్ గెటింగ్ క్లోజర్, అవుట్ ఆఫ్ నోవేర్ ఐ గాట్ దిస్ సంథింగ్, దట్ ఇన్నర్ ఫీలింగ్ సేయింగ్ దట్ ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా నీ కోసం నువ్వు నిలబడాలి. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ డేస్, ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పే అది. That you have not expressed your actual opinion from the time this whole marriage discussion has started. నువ్వు నిలబడి లేదు నాకు వద్దే, అస్సలు వద్దు అని చెప్తే నీకు పట్టుకుని వెళ్ళి పెళ్లి చేసుకునేవారు ఎవరుండే? కానీ నేను మరీ అంత స్టబ్బర్నెస్ నేను అప్పుడు చూపించలేదు. అవసరం ఉన్నప్పుడు నా కోసం నేను నిలబడలేదు. అప్పుడు I did not take my side. I took everybody's side. అందరూ మీకు అప్పుడు అంతా పాజిటివ్ గానే కనిపించింది, మంచిగా అనుకున్నారు. నాకు వద్దు, అంత స్ట్రాంగ్గా వద్దని చెప్పడానికి అప్పుడు అనిపించలేదు. ఒక చిన్న థ్రెడ్ ఉంది అంటే కానీ మరీ అంత స్ట్రాంగ్గా లోపల నుంచి నాకు రాలేదు. దట్ ఐ హ్యాడ్ టు స్టాండ్ అప్ అండ్ సే నేను అస్సలు చెయ్యను అని చెప్పే అలాంటి రీజన్ అప్పుడు లేకుండే. సో నేను అనుకున్నా ఇది నేను మొన్న చేయొచ్చు, ఆ రోజు కూడా చేయొచ్చు, కానీ నేను ఆ రోజు చేయలేదు.
మళ్ళీ ఇప్పుడు చేయొచ్చు, నేను ఇప్పుడు కూడా చేయకపోతే చాలా లేట్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఎప్పుడో ఒక రోజు చెప్తే దానికి అర్థం లేకపోతే నేను అన్ని రోజులు దట్ మెనీ డేస్ ఐ హావ్ స్పెంట్ ఇన్ సఫరింగ్, స్ట్రగ్లింగ్ విత్ ఇన్ మై సెల్ఫ్. చాలా టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఫర్ సమ్వన్ ఎల్స్ ఇట్ మైట్ లుక్ లైక్ అ స్మాల్ రీజన్, బట్ నీకు సఫరింగ్ అవుతుందా లేదా? అవును, ఎవరికో చిన్నది అనిపిస్తుంది. వాళ్ళ బ్రతుకులో నీకే డూ ఐ హ్యావ్ అన్ ఒపీనియన్ అబౌట్ దేర్ లైఫ్? నేను అనుకుంటున్నానా వాళ్ళు అలా బ్రతుకొచ్చు, ఇలా కూడా బ్రతుకొచ్చు? వెన్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ దెమ్, వాళ్ళకి ఎందుకు నా లైఫ్ గురించి? ఎవరో నా లైఫ్ గురించి ఏదో ఒకటి అనుకుంటున్నారని నేనెందుకు ఇక్కడ సఫర్ అవుతున్నాను? లైఫ్ నాది, నేను ఇలా బ్రతకడానికి హ్యాపీ లేను అన్నప్పుడు ఫస్ట్ నా హ్యాపీనెస్ ఫస్ట్ ఎవరికి ఇంపార్టెంట్? నాకు, తర్వాత మిగతా వాళ్ళందరికీ. సో నో, యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ ఇట్. ఈ రోజైనా రేపైనా, ఇది ఎవరి కోసం కాదు, నీ కోసం ఒక ఫేవర్ చేయి. స్టాండ్ అప్ అండ్ సే వాట్ యూ ఫీల్, రియలీ ఫీల్. Then if anybody understands, they understand. If they don't understand, no problem. You have to live your life. Okay. సో ఫ్లైట్లో ఇంటర్నెట్ కూడా లేదు కాబట్టి ప్రశాంతంగా ఒక లాంగ్ మెసేజ్ టైప్ చేశాను వాట్సాప్లో. మదర్కి ఎవరికి చెప్పాలని ఉందో టైప్ చేసి దిగగానే సెండ్ చేశాను. మొబైల్ సైలెంట్లో పెట్టి షూటింగ్కి వెళ్ళాను. ఆ రోజు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ప్రశాంతంగా వర్క్ చేశాను నేను, బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫైనలీ బ్రీత్డ్. అబ్బా, ఒక పెద్ద డీప్ బ్రెత్, ఒక భారం అంటాం కదా, అది ఒక వెయిట్ దిగిపోయింది, ఒక రిలాక్సేషన్. అబ్బా, ఇంకా ఏదైనా ఎవరేమనుకున్నా నేనైతే రిటర్న్ వెళ్ళను, నేను ముందుకే వెళ్తాను, ఇక్కడ నుంచి నేను వెనక్కి వెళ్ళాను. దాని తర్వాత నేను వెళ్ళి మదర్తో మాట్లాడాను. కానీ నేను ఈ రోజు స్టాండప్ చేశాను, దాని తర్వాత అన్నీ ఎంత స్మూత్గా జరిగిపోయిందంటే, మా మదర్కి చెప్పేటప్పుడు ఆమెకు అర్థమైంది, నేను ఫాదర్కి చెప్పేటప్పుడు అతనికి అర్థమైంది. మనం ఇద్దరు కలిసి, నాకు తర్వాత కూడా ఒక చిన్నది ఉండంటే మేబీ ఎమ్ ఐ డూయింగ్ సంథింగ్ రాంగ్, ఐ వాంటెడ్ బిగ్గర్ పర్సన్స్ ఒపీనియన్ ఆన్ దిస్. ఇట్ క్యాన్ బి మై సిల్లీ, నేను సిల్లీగా ఆలోచిస్తున్నానా, నేను చెప్పే దాంట్లో యాక్చువల్ రీజన్స్ ఉన్నాయా, నాకు అనిపించింది కానీ ఇది నిజంగా ఓకేనా అన్నది నాకు కావాల్సింది. వెన్ మై పేరెంట్స్ సెడ్ ఓకే, వెన్ వి వెంట్ టు చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ చర్చ్లో కోర్ట్ ఉంది. దెర్ ఇస్ ఇవన్నీ ఎథికల్ రీజన్స్, రిలీజియస్ రీజన్స్, ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక న్యూట్రల్గా, అంటే నా మదర్ కాబట్టి సింపథైజ్ చేసుకోవచ్చు, మా ఫాదర్ నా కూతురు అని సింపథైజ్ చేసుకోవచ్చు. కానీ ఒక ఫాదర్ సెంటర్ పొజిషన్లో ఉండి న్యూట్రల్గా మొత్తం కేస్ని విని ఆ రీజన్స్ వ్యాలిడ్ అయితే మాత్రమే దెర్ విల్ బి అన్ అనల్మెంట్ ఇన్ ద చర్చ్. ఎంతోమంది సంవత్సరాలు లైన్లో ఉంటారు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ జస్టిఫైడ్ రీజన్. సో ఆయనకి అన్నీ చెప్పేటప్పుడు he said it, the reasons I had were valid, and I also had certain proofs like voice notes, messages, all these things which were proving the points that I had put forward as my reasons to separate, which were valid. So he said we can move ahead, no cheppe dantlo point undi and ila idi tappu, even legally church rules prakaranగా కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. So yes, then when we moved on to he advised us to go to a lawyer దగ్గర వెళ్ళేటప్పుడు కూడా whatever lawyer asked for, ఒక ఫైల్ చేయడానికి ఇన్ని ఉండాలి, లేకపోతే అది కోర్టులో కూడా మనకు తెలుసు సంవత్సరాలు లైన్లో నిలబడుతూ ఉంటారు. so many hearings. Yes, but nothing of that sort happened because we had what it needed to prove my point. So అది కూడా present చేస్తే he said you will have no issues, you just have to talk to him now, and if he is okay, if he accepts, it can happen. Now when idantha ayyaka I spoke to him because I wanted to make sure that what I am speaking makes sense. I did not want ఊరికే గొడవలు, ఫైటింగ్స్, డిస్కషన్లు నాకు వద్దు, ఇప్పుడు కూడా నాకు వద్దు. సో నేను అప్పుడు లాస్ట్కి అతనికి చెప్తే when he heard the whole thing, it made sense to him and I said these are the reasons I don't want to. నేను పెళ్ళికి ముందు కూడా అతనికి ఒకసారి చెప్పాను, నాకు ఇంత తొందరగా పెళ్ళి వద్దు, లెట్ us take time అన్నప్పుడు అతను ఏమన్నారు, టైం ఉంది, జీవితం ఇంతే, ఇలా బ్రతుకొచ్చు అని చెప్పారు. I gave it a try, but it is not happening for me. ఇది నాకు ముందు తెలుసుంటే నేను చేసేదాన్ని కాదు, నాకు అందుకే టైం కావాల్సింది. కానీ తొందరగా చేద్దాం అని చేశారు, కానీ ఇప్పుడు నాకు నిజంగా వర్కౌట్ అవ్వలేదు. నేను ఇలాంటి చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు కానీ మేజర్ అడ్జస్ట్మెంట్స్ నేను చేయలేను. అండ్ దాన్ని అడ్జస్ట్మెంట్ అనరు, అడ్జస్ట్మెంట్ లోపల ఉన్న థింగ్స్ని అడ్జస్ట్మెంట్ అనొచ్చు కానీ లైఫ్ కాంప్రమైజ్లో యూ కెనాట్ ఆస్క్ అ పర్సన్ టు go beyond limits in the name of compromise and adjustment. So when I told that in a certain way, and then when he also realized that it does make sense, he said okay fine, if that is what it is. There was a little bit of discussion avanni undin tarvata mutually he agreed to go forward mutually. So both of us mutually went forward and smoothly. We did not have to go through any drama. Within 1 year of marriage, the court granted both the church court kuda and legally kuda they rakaluga meeru separate ayipoyaru. And that is the day I really slept so well.
నా అండ్ టుడే ఇన్ఫ్యాక్ట్ అది చెప్పి నేను డిసైడ్ చేసేంతవరకు నాకు స్ట్రెస్ స్లీప్లెస్ నైట్స్ అన్నీ ఉండే. బట్ ఫ్రమ్ ద డే దట్ ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఓన్లీ గుడ్, బెటర్ అండ్ బెస్ట్ హ్యాస్ బిన్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. బికాస్ నౌ ఐ హ్యావ్, నాకు ఏది కావాలని తెలుసుకోవడానికి ఫస్ట్ ఏది వద్దని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఉండే. అండ్ ఐ వాజ్ జస్ట్ నాట్ రెడీ టు బికమ్ దాట్ సీరియస్ ఇన్ లైఫ్. అండ్ దిస్ హోల్ సిచ్యువేషన్ జస్ట్ షుక్ మీ అప్. అండ్ ఇట్స్ లైక్ నువ్వు అనుకున్నట్టు కాదు, పీపుల్ ఆర్ నాట్ వాట్ యూ థింక్. సిచ్యువేషన్ అన్నీ నువ్వు లాలా ల్యాండ్, అన్నీ ఫెరీ ల్యాండ్లో ఉండదు. దెర్ ఆర్ సిచ్యువేషన్స్, పీపుల్, నేచర్, క్యారెక్టర్స్. యూ హ్యావ్ టు బికమ్ సీరియస్ ఇన్ లైఫ్ అండ్ లెర్న్ యువర్ లెసన్స్ అన్నట్టుగా. ఇట్ గేవ్ మీ గ్రోత్. ఆ టైంలో 3 నెలలు 3-4 months అంటే ఏంటి మీరు నా లైఫ్ ఇలా అయిపోతుంది అని చెప్పేసి అట్లా ఏడ్చిన క్రై ఉండయి అట్లా అంటే అట్లా బాగా ఇదయ్యారా? ఐ రియలీ ఫెల్ట్ లైక్ మై లైఫ్ గాట్ ఓవర్. అయిపోయింది. ఇన్ ఆల్సో ద డే నేను డివోర్స్ని నా దీంట్లో సోషల్ మీడియాలో వేసుకుంటాను. ఐ వాంటెడ్ టు డిక్లేర్ బికాస్ ఐ డి నాట్ వాంట్. నాకు ఐ స్టేడ్ విత్ హిమ్ ఫర్ ఓన్లీ 16 days ఆఫ్టర్ మ్యారేజ్. నంబర్ ఆఫ్ డేస్, మంత్స్ అంతే ఉన్నా. ఐ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్, షూటింగ్. ఎక్కడో వెళ్తున్నాను, 2 days ఇంట్లో ఉంటున్నాను, మళ్ళీ వెళ్తున్నాను, అట్లా ఉండే. కానీ అదే అయిన తర్వాత ఒకసారి ఇప్పుడు జూలై ఎప్పుడో జరిగింది. జూలైలో అప్లై చేసుకున్నానని తర్వాత చెప్పాను. కానీ రిలీజ్ అది నేను పోస్ట్ పెట్టేంతవరకు ఎవరికి ఫర్ షూర్ డివోర్స్ జరిగింది అనేది తెలీదు. 2020లో తెలిసింది. 2020 సెప్టెంబర్కి నేను పోస్ట్ వేసిన తర్వాత అందరికీ తెలిసింది. అంతకుముందు అంటే 1 year బ్యాక్నే మీరు యాక్చువల్గా అప్లై చేసుకున్నారు. ఎస్, అప్లై కూడా చేసుకున్నాం. అండ్ కలవలేదు. 2019 జూలై తర్వాత ఇప్పటి వరకు కలవలేదు. బయట వరల్డ్కి ఎవరికి అప్పుడు దాకా తెలియని కూడా తెలియదు జరిగిందని. సో అందరూ ట్యాగ్ చేస్తున్నారు, పోస్టులు వేస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నారు మీరు సెపరేట్గా ఉన్నారా అని కూడా అడుగుతున్నారు. సో మెనీ థింగ్స్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ అడ్రెస్సింగ్ టు మీ యాజ్ నోయల్స్ వైఫ్. So all that I had to live with, but I was also patiently waiting. Okay, అన్ని అయిన తర్వాత we will clear it off. But I also knew that, again, like how ఈ సినిమా గురించి మాట్లాడుతున్నట్టు, I knew that when I post it, there will be 2 things. It will be the end of everything. I will go back అంటే నేను చేసింది చేయలేనిది అన్నీ వెళ్ళి జీరోకి వెళ్ళిపోతుంది. And I might or might not come up. Anything can happen. Consequences can. ఏమైనా జరగచ్చు. దట్ ఈస్ ది ఒక్క ఎలా దాన్ని ఫేస్ చేశారనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆ ఫేస్ చేయడానికి ఏది వస్తుందని కూడా తెలియదు కదా. అది పోస్ట్ అని పెట్టిన తర్వాత వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఐ డోంట్ ఈవెన్ నో. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది చేసేటప్పుడు కూడా నేను ఐ డోంట్ నో వాట్ టు డూ. అగైన్ ప్రీవియస్ నైట్ ఆ పోస్ట్ అంతా టైప్ చేసి పెట్టుకున్నాను. రేపు పొద్దున్న దీన్ని పోస్ట్ చేస్తాను. చాలా లాంగ్ నోట్. So the whole emotional, but I only grew stronger after that. Adi anta in tarvata the way things changed, industry paranga, media paranga, audience, family. In worst situation ki ready ayipana. I was ready for the worst, to lose everything, but still I thought, wow, so my mental peace నాకు ఇంత important and I am ready to lose everything only to relieve myself from this stress. That is when I realized how important I am to me. నా హ్యాపీనెస్, నా పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు ఎంత ఇష్టం అంటే నేను దానికోసం అన్నీ పోగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నానంటే అంత అన్హ్యాపీ ఉండే నేను ముందు. అండ్ ఇప్పుడు నేను అంత హ్యాపీ అవ్వకపోతున్నాను. irrelevant of what stays with me or what doesn't stay with me. That was the real point of liberation and self realization that I mean this much to me. This is how much I love myself. And after that, the whole me as a person changed, grew stronger. I realized who is with me and all the people. See, even today, ఇప్పుడు నేను ఈ మూవీని ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతూ వచ్చాను. డబ్బులు ఎవరో పెట్టారు, డైరెక్టర్ గారు ఎంతో రోజు పని చేసి ఒక స్క్రిప్ట్ రాశారు. నేను ఎన్నో రోజుల నుంచి పని చేస్తున్నాను. ఇక్కడ వచ్చి ప్రమోటర్ నిద్ర లేక ఫుడ్ తీయకుండా టైంకి పరిగెట్టుకుంటూ వచ్చి ఇంటర్వ్యూలు వేస్తున్నాము. కానీ ఎంతో ఇంటర్వ్యూ వాళ్ళు బిట్స్లో వచ్చేటప్పుడు మేడం అని మాట్లాడతారు. కానీ తర్వాత బిట్లో పేసేటప్పుడు నోయల్ ఎక్స్ వైఫ్ న్యూ మూవీ ట్రైలర్ అంటారు. నేను 2013 నోయల్ వైఫ్ అయ్యే ముందు నేను అబద్ధాలు చేశాను, జీవితంలో చాలా చేశాను. ఓకే, ఒక్క 16 daysకి లేదా 6 monthsకి నోయల్ అనే మనిషికి వైఫ్గా ఉన్నాను. కానీ దాని ముందు చేసినది, దాని తర్వాత చేసేది 3 years అయిపోయింది. 2019 తర్వాత 2022లో ఉన్నా. దిస్ ఇస్ వాట్స్. ఇప్పుడు ఒక్కవేళ నేను అన్ని ఫేస్ చేసి గ్రో అయినా, ద వే సొసైటీ ట్రైస్ టు పుల్ యూ డౌన్. ఎస్తర్ ఐడెంటిటీ ఏంటి అనేది అన్నప్పుడు ఇవన్నీ వస్తానే ఉంటాయి. We have to face it. I have to face it. But the thing is, see, 6 months has taken over 28 years of my life. Suddenly I am nothing else but Noel's ex-wife. Which is so funny, ante it doesn't make sense at so many levels. Okay, చాలా షార్ట్ పీరియడ్, కానీ
ఐడెంటిటీ వచ్చేటప్పటికి Yes. ఇదే అంటారు, సొసైటీ అనేది మన సొసైటీ Yes, but when they if whenever Noel does something, they are never going to put Esther's ex-husband Noel అని పెట్టరు. It is only because they find joy and that whole, అంటే why I am mentioning this is growing is one thing. ఇప్పుడు మన ట్రబుల్స్ మన లోపల ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఇంకొందరు there is a whole community group of people working on how to bring you down, how to again, so you're double working. మేల్ డామినేటెడ్ సొసైటీలో ఇలా ఒక ఆడపిల్లకి ఇలా ఉంటుంది. Yes. సో దీన్ని కూడా ఇది కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకొని ముందుకు వెళితేనే ఏ అమ్మాయి అయినా సరే నిజంగా ముందుకు వెళుతుంది లైఫ్లో. Yes. సో మీరు ఇప్పుడు ఆ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మీరు సింగిల్. Yes. ఈ Happily single. అదే హ్యాపీలీ సింగిల్. Yes, yes. సో మళ్ళీ అంటే మళ్ళీ ఇంకొక రిలేషన్లోకి మళ్ళీ మీకు ప్రపోజల్స్ కానీ అట్లాంటివి ఏం రాలేదు ఆ తర్వాత? నేను డివోర్స్ పోస్ట్ వేసి నెక్స్ట్ అది ఇంకొక టార్చర్. నేను నా బాధలో నేను ఉన్నాను, వదిలేయండి నన్ను ప్లీజ్ అంటే, అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్లి చేసుకుంటారు అనుకోలేదు, అదేంటి ఒక నిన్నటి వరకు బాగానే ఉన్నారు, నెక్స్ట్ డే నేను మ్యారీడ్ అని పోస్ట్ వేస్తున్నారు, చెప్పలేదు ఏంటి లేదు, ఎప్పుడు అనుకున్నారు మీరు మ్యారేజ్ చేసుకోవాలని, నేనేమో నెక్స్ట్ ఇయర్ మీకు ప్రపోజ్ చేయాలనుకున్నాను. ఫస్టే నేను పెళ్లి చేసుకునేటప్పుడే మోసం చేసినట్టు ఫీల్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా డివోర్స్ పోస్ట్ చేస్తే అసలు ఏం చేస్తుంది పాప, ఇంత టెన్షన్ ఎందుకు ఇస్తుంది మాకు అన్నట్టుగా తిడుతున్నారు కొందరు. ఇంకొందరు నీకు అవసరమా ఇది, నేను అప్పుడే చెప్పాను నీకు అని. సో దెర్ వాజ్ ప్రపోజల్స్, దెర్ ఆర్ పీపుల్ లైక్ నేను ఇంత బాగా నీకు టచ్లో ఉండే, నాతో ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా. ఇప్పుడు కూడా పీపుల్, బట్ ఐ టుక్ మై టైమ్ టు రికవర్. దెర్ వాజ్ అ లాట్ హ్యాపెనింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్. ఈ టైంలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు, మీకు సపోర్ట్ సిస్టమ్ ఎవరు? మై ఫ్యామిలీ, మై పేరెంట్స్, మై డాడ్ అండ్ మై మామ్. వాళ్ళకి ఎంత చెప్పిన, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ ఐ ఆల్వేస్ గివ్ టు గాడ్, బికాస్ గాడ్ వల్ల నాకు వాళ్ళ పేరెంట్స్కి చెప్పే ధైర్యం కూడా దేవుడు ఇచ్చారు. కానీ పేరెంట్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు అండర్స్టాండ్ చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్, మన ముగ్గురు నాకు బ్రదర్ సిస్టర్స్ లేరు కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి నేను వాళ్ళిద్దరితోనే షేర్ చేసుకుంటూ గ్రో అయ్యాను. సో ఏది ఒకటి షేర్ చేసుకోవడంలో డిస్కంఫర్ట్ అనేది లేదు. కానీ చెప్పినప్పుడు వాళ్ళు నా లెవెల్కి వచ్చి నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని నా తోడుగా ఉండి, ఇప్పుడు కూడా నో మ్యాటర్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఎక్స్టర్నలీ, వై ఐఎమ్ సో హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇస్ బికాస్ దే ఆర్ విత్ మీ. And I know that they will always be with me, no matter what happens. Also, there are many other people now, even media kuda nenu idi cheppanu kada, idi kaakunda there is a small section. Yes. There is a larger section which has been with me. Which is why this small section doesn't matter. Another reason why I laugh is I laugh at these people as well. And that these people, there are petty people, but there are so much sensible and good people who have been with me. Even movie makers or industry people. నాకు ఒక్కరోజు ఇవన్నీ నా పర్సనల్ లైఫ్లో ఎన్ని జరుగుతున్నా, నేను ఒక్కరోజు నేను మీరు చెప్పినట్టు పెళ్ళి వల్ల నాకు ఒక్క ప్రాజెక్ట్ మిస్ అవ్వలేదు, డివోర్స్ వల్ల నాకు ఒక్క ప్రాజెక్ట్ మిస్ అవ్వలేదు. ఇది అన్ని జరుగుతున్నా నేను పెళ్లి ఫినిష్ చేసి 3 daysలో షూట్ జాయిన్ అయ్యాను. వేరే లాంగ్వేజ్ షూటింగ్ చేసి షకీలా షూటింగ్ చేస్తున్నాను, లంకే షూటింగ్ చేస్తున్నాను ఆ టైంలో. ఇప్పుడు కూడా డివోర్స్ జరిగేటప్పుడు కూడా ఐ వాజ్ కాన్స్టెంట్లీ డూయింగ్ వర్క్. నాకు వర్క్ నా పర్సనల్ లైఫ్లో ఏది జరిగినా నా వర్క్ ఒక్కరోజు తగ్గలేదు. So people have been with me, people have believed in my abilities more than all of these other things, and that has helped me. People's belief in me has helped me believe myself that no matter what happens, I can face anything, I can grow through it. And now ఈ రోజు నాకు మాట్లాడుతుంది వచ్చింది, నేను ఎక్కడో చదివాను కానీ అది నాకు I took from it. అంటే ఒక ప్లాంట్ గ్రో అవ్వాలంటే దానికి మనం కౌడంగ్ వేస్తాము, మెన్యూర్ వేస్తాము, దాంట్లో వర్మ్స్ అవుతాయి, స్మెల్ వస్తుంది. కానీ అవన్నీ అవ్వడం వల్ల ఒక ప్లాంట్ పైకి వస్తుంది, గ్రో అవుతుంది. దాంట్లో ఉన్న మంచిది తీసుకుని అది పైకి వస్తుంది. అయ్యో ఇది స్మెల్ వస్తుంది కదా నాకు వద్దని చెప్తే అది గ్రో అవ్వదు. సో ఇవన్నీ చెత్త కూడా పర్లేదు, ఆ చెత్తలో కూడా ఏదో ఒకటి మంచిది ఉంది. అండ్ అది ఆ మంచితనంని వెతికి నేను దాన్ని అబ్జార్బ్ చేయడం నేర్చుకుంటే నేను కూడా గ్రో అవుతాను. బట్ ఐ హ్యావ్ టు కీప్ లుకింగ్ అప్ and take whatever is coming from down, so I grow towards the sky. So that's what I have నేర్చుకున్నా. And that this whole process taught me that to take everything in a positive way and try and grow through it. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇన్ని రకాలు చేశారు కదా మీరు, హిందీ చేశారు, కన్నడ చేశారు, కొంకణి చేశారు, తెలుగు చేశారు. సో ఇప్పుడు మళ్ళీ తెలుగు వచ్చారు. మీరు అన్నారు మళ్ళీ నా ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది తెలుగు వచ్చాను అంటే, ఇక్కడ మీకు మంచి రికగ్నిషన్ జరిగింది స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు చూస్తే అంటే చాలా మారిపోయింది. మీరు అన్నట్టు ఒక 10 years బ్యాక్ నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకలాగా ఉంది. ఇప్పుడు చాలా అంటే కంటెంట్ పరంగా చూసుకున్నా కానీ, క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నా కానీ అందరూ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. హోల్ కంట్రీ మాట్లాడుకుంటూ ఉంటుంది.
సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇక్కడ ఈ తెలుగులో కంటిన్యూ అవుదామా ఇది మనం? అది ఎప్పుడూ ఉంది, ఎప్పుడు నేను తెలుగులో వదలాలి అని అనుకోలేదు. ఇక్కడ మీకు ఆ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ కెన్ కాల్, నేను ఫ్రెండ్స్ అని పిలిచి వాళ్ళని అలా తీసుకోలేను, కానీ దే ఆర్ మై వెల్ విషర్స్. దే సపోర్ట్ మీ, దే బిలీవ్ ఇన్ మీ, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ఫ్రెండ్షిప్. అంటే దే ఆర్ దేర్ ఫర్ మీ వెన్ ఐ నీడ్ దెమ్ అండ్ ఐ నో ఇట్. నాకు తెలుసు, నేను వాళ్ళతో డైలీ మాట్లాడడం లేదు, ఏం లేదు, కానీ నాకు కావాలన్నప్పుడు వాళ్ళు ఉన్నారు. నేను టచ్లో లేకపోయినా నా వెనక కూడా నా గురించి బ్యాడ్ మాట్లాడారు, నా కోసం నిలబడతారు అనే వాళ్ళు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆఫ్ కోర్స్. ఒకరు ఈ మూవీ నాకు కనెక్ట్ చేసిన అతను మురళీకృష్ణ గారని. హీఈస్ అ కాస్టింగ్ డైరెక్టర్ అండ్ ఆల్సో హీ వర్క్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ as well. But for me he is more like a friend, like an industry friend who has believed in me. And first cinema nunchi he used to always say, no pedda heroine avutavu chudu. He has believed in my abilities, and even now when I was like chuddam ani chepte ee madhya kuda chaala scripts teeskochevaru, but I used to always say let's wait for something better, I'm doing something else kada, ikkada enduku kangaru padi edo okati cheyadam enduku, wait cheddam ante nee wait nuvo inkenta wait cheyalante ee project aithe no chestavule ani నాకు synopsis పంపించింది అతను. He was the bridge for this cinema. So one is him. Then there is another person called Lakshman garu, UFO కంపెనీలో అంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కదా, UFO కంపెనీ ఉంది. సో అతని పరిచయం, ఇన్ మై వర్క్ ఐ హ్యావ్ నోన్ హిమ్. సో ఈవెన్ హీ బిలీవ్స్, సపోర్ట్స్ మీ అ లాట్. చాలా మేనేజర్స్ ఉన్నారు, అండ్ మన ఛానల్స్లో పనిచేసిన వారు ఉన్నారు, ఈటీవీ ఛానల్లో పనిచేసేవారు, అండ్ మా టీవీలో కొందరు ఉన్నారు. మీడియాలో కూడా ఉన్నారు. ఎస్ చాలా మంది. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు అందరూ ఎలా నన్ను వెల్కమ్ చేస్తున్నారు అంటే ఏదో మన ఫ్యామిలీ వాళ్ళు రిటర్న్ వచ్చినట్టు, అట్లా వెల్కమ్ చేస్తున్నారు. విచ్ ఐ ఫీల్ లైక్ యూ పీపుల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్. వీ హ్యావ్ జస్ట్ నాట్ బీన్ ఇన్ టచ్, దట్స్ ఇట్. కానీ యూ ఆల్, ఈవెన్ యూ ఫర్ దట్ మ్యాటర్, ఐఎమ్ సర్ప్రైజ్డ్ విత్ ద డీటెయిల్స్. అంటే నా జర్నీ నోటీస్ చేస్తూ ఉన్నారు. కలవడం జరగలేదు, మాట్లాడడం జరగలేదు, అంతేగాని రిగార్డ్ అండ్ హోప్ అండ్ ద అడ్మిరేషన్ అండ్ బిలీఫ్ అయితే ఎప్పుడూ ఉంది. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ తెలుగు. సో నేను తెలుగు వదిలి వెళ్ళిపోవాలనేది ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు చేయాలి కానీ మంచి ప్రాజెక్ట్ చేయాలన్నట్టుగానే ఉండే. అండ్ నౌ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు చెప్పినట్టు ఆ మార్పు వస్తుంది, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త టైప్ ఆఫ్ సినిమాస్ అండ్ థింగ్స్ విచ్ ఐ ఫైండ్ ఇంట్రెస్టింగ్ ఆర్ కమింగ్. సో డెఫినెట్లీ ఐ విల్ కంటిన్యూ అండ్ డూ అ లాట్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు. సో ఇప్పుడు అంటే మీరు ఏదైతే జరిగిందో మీ లైఫ్లో ఏవైతే జరిగిందో, సో అప్పుడు రిగ్రెట్ అయ్యారు, ఇది వద్దు మనకు అనుకొని అయిపోయారు. సో ఆ తర్వాత నుంచి మీరు ఒక సినిమాలు, మనం ఇప్పుడు కొన్ని మీ దగ్గరికి వస్తాయి, క్యారెక్టర్స్ వస్తాయి, కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు వస్తున్నాయా, క్యారెక్టర్స్ వస్తున్నాయా, సబ్జెక్టులు వస్తాయి, ఇది వచ్చింది అనుకో, ఇందులో కూడా ఇది బలమైన క్యారెక్టర్ కావచ్చు, మీరు అన్నట్టు ఒక చిన్న సినిమానే కావచ్చు. సో ఒక మంచి క్యారెక్టర్ మీకు దొరికింది. ఎన్ని సినిమాల్లో నుంచి మీరు ఈ సినిమాని చూస్ చేసుకున్నారు? వస్తున్నాయి, కానీ ఇదే ఒకటి నాకు స్క్రిప్ట్ ఇంపార్టెంట్, డైరెక్టర్ ఎవరో ఇంపార్టెంట్, నాకు స్కోప్ ఎంత. ఎందుకంటే స్క్రిప్ట్ క్యాన్ బి అమేజింగ్, బట్ అది హ్యాండిల్ చేసే మెచారిటీ డైరెక్టర్ కూడా ఉండాలి. ఇది ఇప్పుడు రాసిస్తే చాలా సూపర్ స్క్రిప్ట్, కానీ అది హ్యాండిల్ చేసే మెచారిటీ కూడా ఉండాలి కదా. అసలు నాకు ఫస్ట్ అసలు సునీల్ కుమార్ రెడ్డికి ఈ క్యారెక్టర్ ఎస్తరే చేయాలని ఎందుకు అనిపించింది? అది మీరు తనతో అడగాలి, తను చాలా బాగా చెప్తారు, నాకైనా బెటర్గా చెప్తారు. మీరు అడిగారా? నేను కూడా అడిగాను, అండ్ కలిసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా అడిగారు వేరే వాళ్ళు. సో ఇట్స్ అ వెరీ గుడ్ రీజన్, లైక్ హీ హ్యాస్ అ వెరీ గుడ్, అతనికి అడిగేటప్పుడు అడగండి, హీ విల్ రియలీ టెల్ యూ ఇన్ అ వెరీ బెటర్ వే. ఆయన కూడా ఉండాలి, లైన్లో ఉండాలి ఆయన. అది నాకు స్క్రిప్ట్ ఒకటి ఇష్టం అయితే అది ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో స్క్రిప్ట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి స్క్రిప్ట్ వస్తే డైరెక్టర్ ఎవరో ఉంటారు, నాకు అతని ప్రీవియస్ వర్క్ చూడడానికి ఉండదు, ఫస్ట్ టైం ఎవరు ఉంటారు, కాన్ఫిడెన్స్ ఉండదు నాకు, ఎలాగో తీస్తే మరి ఎలా అయిపోతుందో అన్నట్టుగా. సో సమ్టైమ్స్ దాట్ కొట్లా అయినాయి. కొన్ని మంచి డైరెక్టర్స్, కానీ దే ఆర్ ఆఫరింగ్ మీ నాట్ సో మీటీ రోల్స్. పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు, అది ఇది జయడానికి చేసిన తర్వాత అయితే ఇంకా 2-3 అలాంటివి వచ్చాయి, బట్ ఐ డి నాట్ లైక్ ద ఎక్స్పీరియన్స్. సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ సిమిలర్ వర్క్ అగైన్. అలాంటిది వచ్చి చాలా పెద్ద మల్టీ స్టారర్ అండి, ఆ క్యారెక్టర్ అవి నేను చేయలేను. తర్వాత వచ్చింది ఇదే సాంగ్స్. మీరు బాగా మంచి డాన్సర్ అంట కదా, ఈ సాంగ్ చేయండి. మంచి డాన్సర్ ఉండొచ్చు, కానీ వచ్చిన ప్రతి పాట చేయలేను. నాకు ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు కూడా పెద్ద హీరోయిన్లు కూడా చేస్తున్నారు, అది చేయడంలో తప్పు ఏం లేదు, కానీ అది హార్ట్ కి నచ్చాలి, చేయాలనిపించాలి, అప్పుడు చేస్తే బాగుంటది. కానీ ఊరికే డాన్సర్ కదా అని వచ్చిన ప్రతి పాట చేస్తే అది అగైన్ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, పనిలా మషిన్ లాగా చేస్తున్నాం అన్నట్టుగా ఉంటది. సో దానికి కూడా రికగ్నిషన్ అనేది ఉండాలి. ఎస్ రికగ్నిషన్ అనేది ఉండాలి, ఒక కారణం ఉండాలి. వై am I doing? ఇప్పుడు నేను పాటలు చేశాను, ఇప్పుడు గరం చేశాను, దానికి ఒక రీజన్ ఉంది. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ లో ఒక చేశాను, ఆ పాట అయితే నాకు అది ఆడిందో లేదో తెలియదు, కానీ ఐ లవ్ దట్ సాంగ్ బికాస్ ఐ లవ్ ద ఆడియో, ఐ లవ్ ద కాస్ట్యూమ్,
కాస్ట్యూమ్స్, ఐ లవ్ ద ప్రెజెంటేషన్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్. వెదర్ ఎనీబడి నివేదా థామస్ కదా, అది ఎవరికి నవీన్ చంద్ర, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు ఆ పాట పర్సనలీ చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు నా డాన్స్ రెఫరెన్స్ ఎవరైనా అడిగితే అది పంపిస్తుంటాను, బికాజ్ ఐ లైక్ ఇట్, లైక్ ద వే ఇట్ ఇస్ మేడ్. సో అట్లాంటి నాకు కనెక్ట్ అయిపోతే నేను చేస్తాను, కానీ ఊరికే చేయాలని చేయను. సో అలాంటివి వచ్చాయి. ఇంకా కొన్ని వచ్చే ఊరికి ఇలాంటివి అయితే ఇప్పుడు దీంట్లో బోల్డ్ స్టఫ్ అంటారు కదా, ఏదో ఒక మూవీలో 10 kisses వేశారు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇంకా అలాంటిదే ఇంకొకటి ఇద్దామండి మీకు కూడా చాలా బాగుంటుందంటే అసలు ఈ స్క్రిప్ట్కి అవసరం లేదు కదా అండి అంటే, కానీ అది నడుస్తుందండి ఇప్పుడు ఇండస్ట్రీలో. వాళ్ళు 10 పెట్టుకున్నారు, వాళ్ళు 11 kisses పెట్టుకుంటున్నాం, మన సినిమా ఆడుతుంది అంటున్నారు. నాకు అది కన్విన్సింగ్ అనిపించదు, సారీ నేను చేయలేను. ఇంకేదో ఒకటి ఊరికే నడుచుకోవాలి, అట్రాక్ట్ చేయాలి అన్న దానికి ఏదేదో ఫ్యాక్టర్లు పెట్టుకొని అది నాకు లాజిక్ లేకుండా, సో అవి నేను ఎంటర్టైన్ చేయలేను. కానీ అవి వచ్చాయి, సో అది దానివల్ల వర్కౌట్ కాలేదు. సో ఇంకొన్ని ఒక్కోసారి మళ్ళీ అన్నీ ఉంటుంది కానీ బడ్జెట్స్ ఉండవు. ఏదో ఇప్పుడు నేను మీకు బ్రేక్ ఇస్తున్నాను కాబట్టి ఫ్రీకి చేయమండి, 2 lakhsకి చేయమండి అన్న చెప్తే అది కూడా కుదరదు. సో చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, నేను చేసే ప్రాజెక్ట్లో మీ లైఫ్ మారిపోతుంది కాబట్టి నేను మానిటరీ రెమ్యునరేషన్ ఇవ్వను. But a job is a job satisfaction and a job satisfaction. You have to be happy with both. మరి జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉంటే ఇంకా ఏం తింటాం? సి మై పేరెంట్స్ మైట్ బి టేకింగ్ కేర్ ఆఫ్ మీ, బట్ నాకు స్వాభిమానం అని ఉంది కదా, నేను దానికి ఫ్రీగా చేయలేము. సో జాబ్ సాటిస్ఫాక్షన్, కష్టపడిన దానికి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంతే కదా. ఇట్ ఈస్ నాట్ బియాండ్ లిమిటేషన్. నాకు అన్రియలిస్టిక్ ఫిగర్స్ చెప్పను, కానీ నేను చేసినంత పనికి ఇచ్చేంత రోజులకి నాకు ఒక సెన్సిబుల్ అమౌంట్ కావాల్సి ఉంటుంది. అది వర్కౌట్ కాదు. అండ్ ఐమ్ డూయింగ్ వర్క్ సమ్వేర్ ఎల్స్. ఏదో ఫ్రీగా కూర్చున్నాం సరే 2 days ఇంట్లో ఉండడం ఒకటే, అక్కడ వెళ్ళడం ఒకటే అనుకున్న వేరే విషయం, కానీ ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ సమ్వేర్. నాకు పే చేసే వర్క్ వదిలేసి వీళ్ళు బ్రేక్ ఇస్తున్నారని రావడం నాకు లాజికల్ అనిపించదు. సో చాలా థింగ్స్ రావడం వల్ల డిడ్ నాట్ వర్క్. బట్ దిస్ film had it all: a good director, a good script, an amazing producer garu, an amazing team. What else do I need? This was an ideal yes. So inka kuda nenu hurrylo cheyanu. Ippudu telugulo malli vachanu kabatti samvatsaralo 3 సినిమాలు తీస్తానని ప్రామిస్ ఇవ్వట్లేదు, కానీ నేను వదలట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. I'll take my time but always come back with something remarkable and my best at that point of time. అంటే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అయిన తర్వాత సో మీరు కంప్లీట్గా మీరే మీ సంపాదన మీదే బతుకుతున్నారు ఇప్పుడంతా? మీరు మీ పేరెంట్స్ నుంచి ఏమీ అట్లా లేదు కదా, సో యు ఆర్ ఫుల్లీ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్గా కూడా. సో యు ఆర్ ద మిమ్మల్ని మీరే సెల్ఫ్, అంటే నేను ఎస్తర్ని ఎలా సెల్ఫ్ మేడ్ లేడీ అనుకోవచ్చా? డెఫినెట్లీ. నాకు కూడా నా గురించి అలాగే అనిపించాలని ఉంది కాబట్టి ఐఎమ్ స్ట్రైవింగ్ టువర్డ్స్ దాట్. నాకు స్వాభిమానం అనేది వదిలేసి ఏది వద్దు. నా పేరెంట్స్ కూడా, ఐ డోంట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్ జస్ట్ బికాస్ దే ఆర్ దేర్ విత్ మీ, అండ్ ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బి టేకన్ ఫర్ గ్రాంటెడ్ బై ఎనీబడి జస్ట్ బికాస్ ఐ ఎమ్ మీ. విలువ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీబడి షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్, ద టైమ్, ద ఇమోషన్, ద పర్సన్, ద ప్రెజెన్స్, ద ఎగ్జిస్టెన్స్. ప్రతి ఒక్కరి ప్రెజెన్స్ని మనం వాల్యూ చేసుకుంటే, మనం వాళ్ళ వాల్యూ చూసుకుంటే, వాళ్ళు మన వాల్యూ చూసుకుంటే, అది ఏ రిలేషన్షిప్ అయినా వాళ్ళ ఆ రిలేషన్షిప్ ఒక మర్యాద ఉంటుంది. సో ఆ మర్యాద పెట్టుకుంటేనే అందం. ఇప్పుడు మీరు మంగళూరు నుండి వస్తున్నారా లేకపోతే ఎట్లా? ఇప్పుడు మంగళూరు నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ మా డాడీ రూట్స్ గోవా కాబట్టి, అండ్ మంగళూరు గోవా 2 ప్లేసెస్లో, మా మదర్ది మంగళూరు కాబట్టి హౌసెస్, రిలేటివ్స్ అండ్ సెటప్, దిస్ హోల్ ఫ్యామిలీ సెటప్ 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు. గోవాలో కూడా ఇల్లు ఉంది, అన్ని ఉంది. యాక్చువల్లీ మీరు బహ్రెయిన్ లో, గల్ఫ్ లో పుట్టి పెరిగింది అక్కడ. ఎందుకంటే మా ఫాదర్ ఆఫ్టర్ హిస్ ఎడ్యుకేషన్ బహ్రెయిన్ వర్క్ అని వెళ్ళారు, బ్రదర్స్ కూడా అక్కడే వెళ్ళారు. సో అందరు బ్రదర్స్ కలిసి అక్కడ ఒక ఫ్యామిలీ బిజినెస్ సెటప్ చేసుకున్నారు. సో ఇప్పుడు రీసెంట్లీ వరకు మా ఫాదర్ అక్కడే ఉన్నారు, బ్రదర్స్ తో పాటు అక్కడ ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. దట్ బిజినెసెస్ ఆర్ గోయింగ్ ఆన్. మై అంకుల్స్, పెద్ద నాన్న వాళ్ళ బిజినెస్ అది. అండ్ ఆల్ ద మెన్, అంటే మా ఫ్యామిలీ పెద్ద కజిన్స్, బ్రదర్స్ అందరూ కలిసి అక్కడ రన్ చేస్తున్నారు. చదువుకుంది అక్కడ మీరు? 3rd standard to 10th standard మంగళూరులో, 10th తర్వాత బాంబే, అండ్ అప్ అంటిల్ మదర్ వాళ్ళ ఊరు వచ్చేసి మ్యాంగ్లూర్. సో నేను మమ్మీ, నాకు ఈ ఫైన్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు ట్రైనింగ్ ఇవ్వాలి, నేను ఒక ట్రైన్డ్ ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలనే ఒక కోరికతో మా మమ్మీ ఆమె కెరియర్ని వదిలేసి అక్కడ గవర్నమెంట్ జాబ్లో ఉండే, కానీ అదే మానేసి నా కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాకు అన్నిటిలో ట్రైనింగ్ ఇచ్చి, సో షీ హ్యాస్ యాక్చువల్లీ ప్యాషనెట్లీ రేజ్డ్ మీ. నేను ఒక మంచి ఆర్టిస్ట్గా, నాకు ఇష్టమే ఉంటే ఊరికే ఇష్టమని అలాగే పెట్టుకోకుండా దాన్ని ట్రైనింగ్ ఇచ్చి
ఒక ట్రైన్డ్ ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలి. ఎప్పుడైనా జీవితంలో నేను సింగ్ చేస్తానని చెప్పడం వేరు, నేను ఒక ట్రైన్డ్ సింగర్ అని చెప్పడం వేరు. నేను డాన్స్ చేస్తానండి అని చెప్పడం వేరు, నేను ఒక ట్రైన్డ్ డాన్సర్ అని చెప్పడం వేరు అని ఒక వ్యాలిడ్ ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలని నా కోసం అలా చేశారు, విచ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్. దాని తర్వాత కూడా నాకు ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్సే చేయాలని ఉండే, నాకు సివిల్ సర్వీసెస్ చేయాలని ఉండే. సో దానివల్ల వీ మూవ్ టు బాంబే అండ్ మై హైయర్ ఎడ్యుకేషన్ అప్ అంటిల్ మై మాస్టర్స్ ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై. అయిపోయింది, కంప్లీట్ చేసేసారు కదా. చేశాను. సో మంచి మీరు హైలీ ఎడ్యుకేటెడ్ యాక్చువల్గా చెప్పాలంటే, హైలీ ఎడ్యుకేటెడ్, ఒక ప్రజెంట్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా. సో మీ లైఫ్ని మీరు ఇప్పుడు లీడ్ చేసుకున్నారు, మీరే లీడ్ చేసుకుంటున్నారు. సో ఏంటి మీరు ఇక అంటే మీ ఒక ఆర్టిస్ట్గా వచ్చారు, మీరు మంచి సింగర్ కూడా ఉన్నారు, కొంకణి లాంగ్వేజ్లో కూడా పాడారు అనుకుంటా కదా. సో మీ యాక్చువల్ మీ మదర్ టంగ్ అదేనా? కొంకణి కదా. అట్లాగే తెలుగులో కూడా రేపు ఏమైనా పాడతారేమో, ఏమైనా అడిగారా? ఈ సినిమాలో నేను ప్లేబ్యాక్ సింగర్గా డెబ్యూ అవుతున్నాను. సూపర్. ఈ సినిమాలో నేను డబ్బింగ్ చేశాను, వేయబద్దాలు చేశాను, కానీ హాఫ్ చేసి సినిమా చేసేంత లోపు భీమవరం బుల్లుడు స్టార్ట్ అయిపోయింది, కంప్లీట్ చేయలేకపోయాను. బట్ ఈ సినిమా ఏమైనా సరే ఓన్లీ డబ్బింగ్ కోసం వచ్చి డబ్బింగ్ చేసి వెళ్ళాను, ఎందుకంటే నాకు మాట్లాడాలని ఉంది. సో నేను తెలుగు మీ వాయిస్ వినిపించాలి స్క్రీన్ మీద. ఎందుకంటే నా మదర్ టంగ్ అండ్ నా హోమ్ టౌన్ తర్వాత నెక్స్ట్ హార్ట్ కి దగ్గరమైన ప్లేస్ హైదరాబాద్ అండ్ తెలుగు. నా మదర్ టంగ్ తర్వాత నేను ప్రేమతో మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు. అండ్ జనాలు కానీ ఇండస్ట్రీ కానీ లాంగ్వేజ్ అండ్ కల్చర్ నాకు దగ్గరమైన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. సో ఐ want to give it my best from my heart. So I dubbed, I also sang in this film. So this project is close to my heart in many ways. ఎస్తర్ ఒకలో ఉన్న మల్టీ టాలెంట్ని ఈ సినిమా బయట పెడుతుంది. బికాస్ ఆఫ్ సునీల్ కుమార్ గారు ఇంకేదో వస్తుందని చెప్తే అది కూడా చేయించేవారు. నేను డిఓపిని కూడా అండి అంటే అవునా చేయమా, కొరియోగ్రఫీ కూడా చేయమంటారు. బికాస్ హీ సమ్మన్ హూ లిటరల్లీ ఎక్స్ప్లాయిట్స్ అన్ ఆర్టిస్ట్ కంప్లీట్లీ. ఎలా మీకు ఒక అబిలిటీ ఉందా దాన్ని స్క్రీన్ చూపించకుండా ఆగరు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అలాంటి డైరెక్టర్స్ కావాలి ఒక ఆర్టిస్ట్కి. చాలా సంతోషం వేస్తారు, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మీ లైఫ్లో సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్, చాలా క్రూషియల్ మూమెంట్స్ కూడా మాతో పంచుకున్నారు. మీ లైఫ్ చాలా మంచిగా ఉండాలని, మంచి మీరు అనుకున్నట్టు మీరు ఏవైతే ఆశిస్తూ ఉంటారో, మీ మైండ్లో ఏవైతే ఉందో అది ఫుల్ఫిల్ కావాలని, మంచి పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని, ఇంకా ఎస్తర్ మంచి పర్ఫార్మర్రా, మంచి క్యారెక్టర్ చేస్తుంది అని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.